శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, ఆత్మశక్తి భావన వలన మెలకువలో అందరికీ ఒకటే సృష్టి కనపడుతున్నది, అంటే అందరికీ అన్ని ఒకటిగానే కనపడుతున్నాయి. మనోశక్తి భావనతో ఎవరికి వారికి వేరువేరుగా ఉన్నది అన్నారు. అంటే మనోశక్తి ఆత్మశక్తి వేరు వేరుగా ఉన్నదా? మెలకువలో కూడా మనసు ఉంది కదా, మరి అప్పుడు వేరువేరుగా కనపడకుండా మెలకువలో అందరికీ ఒకటిగానే ఎందుకు కనపడుతున్నది? వివరించగలరు. అలాగే మెలకువలో మాత్రమే ఏకశక్తి భావన ఉంటుందా? వీరు శక్తి సృష్టిగా ఎలా మారింది అనేటువంటి 1476వ శీర్షికను విని ఈ ప్రశ్న వేశారు. ఏంటంటే, మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. అంటే ఈ తెలుగుని ఇంగ్లీష్లో టైప్ చేస్తున్నారు. ఆ టైపింగ్ కొంచెం జాగ్రత్తగా చూసుకొని చదవటం వల్ల నేను తడబడుతూ చదవవలసి వస్తుంది. అది అసలు విషయం. ఈ శీర్షిక విని, అయ్యా, ఆత్మశక్తి భావన వలన మెలకువలో అందరికీ ఒకటే కనపడుతున్నాయి అన్నారు. అంటే సృష్టి అంతా ఒకటిగానే కనపడుతుంది అని చెప్పారు. మనోశక్తి భావనతో, అంటే ఎవరి మనసులో వాళ్ళకున్నటువంటి మనసు వలన ఎవరికిలా వారికి వేరువేరుగా ఉన్నది అన్నారు. అంటే మనోశక్తి ఆత్మశక్తి వేరువేరా? మెలకువలో కూడా మనసు ఉంది కదా, మరి అప్పుడు వేరువేరుగా కనపడకుండా మెలకువలో అందరికీ ఒకటిగానే ఎందుకు కనపడుతున్నది? దయచేసి వివరించగలరు. ఇది వీరి ప్రశ్న అండి. అలాగే మెలకువలో మాత్రమే ఏకశక్తి భావన ఉంటుందా? నేను మళ్ళీ చెబుతున్నాను, శక్తి సృష్టిగా ఎలా మారింది అని 1476 శీర్షికని విని వీరి ప్రశ్న వేశారు. ఏదైనా విన్నప్పుడు ముందంటే ఆధ్యాత్మికతకు సంబంధించి, ఆత్మజ్ఞాన చదువుకు సంబంధించి ప్రత్యేకంగా, ఎందుకంటే ఆత్మజ్ఞాన చదువు ఆధ్యాత్మిక చదువు అనేది మనకు అనుభవం లేని, మనకు కనపడని, వినపడని, అంటే శబ్ద స్పర్శ రూప రసగంధములకు దొరకని శరీరము ద్వారా, ఈ శరీర ఇంద్రియముల ద్వారా అనుభూతి చెందలేనటువంటి ఒక శక్తి గూర్చిన చదువు. ఆ శక్తి ఎవరో కాదు, మనమే. మళ్ళీ అదొక అద్భుతం. అందుకని వినే విషయాలను 1కి 10 సార్లు వినాలి, 100 సార్లు వినాలి, 1000 సార్లు వినాలి, 1,00,000 సార్లు వినాలి. వింటే మనకే సమాధానాలు మన లోపల దొరుకుతూ ఉంటాయి. ఇప్పుడు సమాధానాలు కనుక్కున్న వాళ్ళందరూ కూడా వాళ్ళలో వాళ్ళు వెతుక్కున్న వాళ్లే. ఎవరో చెబితే సమాధానం దొరకదు. అసలు మనలో మనం తర్కించుకుంటే మనకే దొరుకుతుంది. ఎందుకనంటే ఆ దొరుకుతుంది సమాధానం అనేది ఏది ఉందో ఆ శక్తి మనలోనే ఉంది. ఇప్పుడు మన శరీర కదలికకి ఆసక్తే మూలం, మన మనసు అనేటువంటి దానికే ఆసక్తే మూలం. మొత్తం మన జీవితం పుట్టుక నుంచి మరణం వరకు జీవించడానికి ఆసక్తే మూలం. మరణము అనే దాంతో శరీరము నశించిపోతుంది, శక్తి నశించటం లేదు అనేటువంటి శాశ్వత సత్యాన్ని, శక్తి సత్యాన్ని మహానుభావులు చక్కగా చెప్పారు. అది మనకు అనుభవం లేదు. మరణంతో నేను పూర్తయిపోతున్నాను, మరణంతో నేను చనిపోతాను, ఇక నేను ఉండను, మరణించిన వాళ్ళు ఎవరో ఉండరో అనే భావనలో సామాన్య మనిషి ఉన్నాడు. అంటే నేను శరీరం అన్న భావనలో ఉన్న మనిషి. కాబట్టి ఇక్కడ మనం ఏదైనా శక్తి గురించి, అంటే అనంత ఆత్మశక్తి గురించి ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు అని మాట్లాడుకునేటప్పుడు ఆ విషయాలను అనేక సార్లు వినండి. అంటే ఇది దైవంచి ఒక రిక్వెస్ట్. ఒక్కసారి ఇంటే అర్థమయ్యేది కాదు. ఇప్పుడు 35 ఏళ్ళు ఇందులోనే ఉన్నాను, విన్నదే విన్నాను, చదివిందే చదివాను, మాట్లాడిందే మాట్లాడాను, చెప్పిందే చెబుతున్నాను, తెలుసుకున్నదే తెలుసుకుంటున్నాను, కానీ అనుభవం అవ్వలేదు. అనుభవం అవ్వలేదు అని నేను చెబుతానే ఉన్నాను. ఎందుకంటే వినటము, తెలుసుకోవటము, చదవటము, మాట్లాడటం ఇవన్నీ శరీరం ఇంద్రియాలతో చేస్తుంది. ఇంద్రియాలతో మనం
వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకోవటం ఎలాగో, మనం ఇంద్రియ సుఖాలను తీర్చుకోవటం ఎలాగో, ఆహారం తినటం ఎలాగో, ప్రపంచంలో తిరగటం ఎలాగో, ఈ శరీరము ఈ శరీరపు ఇంద్రియాలతో జీవించటం ఎలాగో, అప్పుడు అదంతా ఏంది, శరీరం నేనన్న భావంతో జీవిస్తున్నాం, అదే భావం పెరుగుతుంది. అలాగే ఏదైనా జ్ఞాన సంబంధిత విషయమైనా సరే, ఓ పుస్తకం చదవటం అలాంటిదే, ఒక ప్రవచనం వినటం అలాంటిదే, అన్ని శరీరంతోనే చేస్తున్నాం. కానీ శరీరంతో చేస్తూ శరీరానికి ఆధారమైన శక్తిని తెలుసుకోవాలి, సృష్టికి ఆధారమైన శక్తిని తెలుసుకోవాలి. చాలా సున్నితమైన అంశం ఇది. ఇప్పుడు శరీర భావంలో ఉన్నప్పుడు అన్ని అనుమానాలు వచ్చేస్తుంటాయి, అది ప్రాబ్లం. అక్కడ మీరు అనుమానం రావడం తప్ప అంటలేదు, మీరు అడగడం తప్పని నేను అసలు అంటలేదు. మీరు అడుగుతూనే ఉండండి, సందేహాలు ఏమొచ్చినా అడుగుతూ ఉండండి. కానీ ఇక్కడ ఒక సెన్సిటివ్ విషయం ఉంది. ఏంటి అంటే, అసలు మనం మాట్లాడుకుంటున్న శక్తి ఏ విధంగానూ అనుభూతి చెందడానికి వీలు లేనిది, అంటే శరీరం ద్వారా. కానీ మనం చేసే ప్రయత్నాలన్నీ శరీరం ద్వారానే. ఎవరైనా చదవటం కానీ, మనం తెలుసుకోవటం, మనం వినటం కానీ, ఎవరైనా రాసింది చదువుకోవటం కానీ, మళ్ళీ చదువుకోవటం కూడా శరీరం ద్వారానే. వాళ్ళు రాయటం కానీ అన్ని శరీర ప్రక్రియలే ఉన్నాయి. కానీ అది శరీరం ద్వారా దొరికేది కాదు. అంటే ఏం చేయాలి? ఇప్పుడు వింటూ 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 జ్ఞానంలోకి వెళ్ళి దాన్ని అంతరంగ మననం చేసుకుంటూ ఉండాలి. శరీరంలోంచి లోపలికి వెళ్ళిపోవాలి. అలా బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే తప్పిది అర్థమయ్యేది కాదు. అయితే మీరు సందేహాలు ఏవొచ్చినా అడగండి. కానీ అనేక సార్లు దాన్ని మననం చేసుకుంటూ వింటూ, రకరకాలుగా వింటూ, అనేక రకాలుగా వింటూ దాన్ని గ్రహిస్తే తప్ప నేను శక్తిని అనే విషయాన్ని మనం తెలుసుకోవటం అసలు కుదరదు, జరగదు. శరీర భావంలో ఇలాంటి సందేహాలు వస్తూనే ఉంటాయి. మనం ఎన్ని మాట్లాడుకున్నా ఇప్పుడు పూర్తిగా ఒక విషయాన్ని, అంటే ఇప్పుడు ఆత్మశక్తి అనే విషయాన్ని పూర్తిగా పోని చెప్పేద్దాం అంటే మనం ఇలా కూర్చొని ఒక 100 సంవత్సరాలు వరుసగా మాట్లాడుకున్నా పూర్తిగా చెప్పలేం దాన్ని. అది పూర్తి అవుతుంది. ఎందుకంటే అది అనంతం, సర్వవ్యాపకం. అది అనుభవం చెందాలి, ఎవరికాళ్ళకి అర్థం అవ్వాలి. చెప్పేవాళ్ళు అనేక ఉదాహరణలతో, అనేక పోలికలతో, అనేక రకాలుగా చెబుతూనే ఉంటారు. లక్షల గ్రంథాలు ఉన్నాయి. నేను చెబుతుంది ఓన్లీ ఆత్మజ్ఞానం అనే సబ్జెక్టు మీద. దేవుళ్ళు కాదు, రూపం ఉన్న దేవుళ్ళు కాదు, మతాలు కాదు, మార్గాలు కాదు, విధానాలు కాదు, పద్ధతులు కాదు, అసలు చోట్ల జోలికి వెళ్ళటల్లా. కర్మ మార్గము, భక్తి మార్గంలో మనుషులు వెళ్ళే ప్రయాణాల గురించి అసలు నేను చెప్పట్లా. కేవలము నువ్వు అదే తత్వమసి, తత్వం అసి, నువ్వు అదే అయి ఉన్నావు. ఏది నువ్వు దేనిని దేవుడని వెతుకుతున్నావో, నువ్వు దేనిని దేవుడు, దేవత, మహాత్ములు, మహర్షులు అని దేనిని నువ్వు ఒక రూపంలో ఆరాధిస్తున్నావో అది ఒక శక్తి, దైవ శక్తి. అది నువ్వే అయి ఉన్నావు. తత్వమసి అంటే అది నువ్వే అయి ఉన్నావు. దాన్ని ఎలా తెలుసుకోవాలి? అసలు ఏంటి తెలుసుకోవటానికి ఉన్న మార్గం ఏంటి అంటే, అది అసలు పదార్థమే కాదు, శక్తి. అది పదార్థం అయితే తెలిసిపోద్ది. దానికో రూపం లేదు, దానికో నామం లేదు, దానికో రంగు లేదు, దానికో రుచి లేదు, దానికో వాసన లేదు. అది మనిషిలా ఉండదు, అది చెట్టులా ఉండదు, అది పుట్టలా ఉండదు, అది గుట్టలా ఉండదు. నీకు తెలిసిన ఎలాగ ఉండదు, నువ్వు గ్రహించగలిగిన ఎలాగ ఉండదు. కానీ అది లేదా అంటే ఉంది. అదేంటండి ఎలాగో ఉండదు మళ్ళీ అని చెబుతూనే అది లేదా అంటే ఉందంటారు ఏంటంటే, ఇవన్నీ మనకు అలవాటైన స్థితిలే. ఆలోచించిపోతూ ఉన్న గందరగోళంగా ఉంది. ఇప్పుడు మన లోపల ఆలోచనలు ఉన్నాయి, ఎలా ఉంటాయో తెలియదు. భావాలు ఉన్నాయి, ఎలా ఉంటాయో తెలియదు. ఎక్కడ ఉంటాయో తెలియదు, ఏ రూపంలో ఉంటాయో తెలియదు. రంగు, రుచి, వాసన ఏమీ తెలియదు. కానీ భావాలు ఉన్నాయని తెలుస్తుందిగా. చాలా సహజ విషయం ఇది. ఒక మనిషిగా నువ్వు స్వీయ అనుభూతిని నీ లోపల పొందగలుగుతున్నావుగా. నీలో భావాలు ఉన్నాయి, నీలో జ్ఞాపకాలు ఉన్నాయి, నీలో ఆలోచనలు ఉన్నాయి, నీలో ఉద్వేగాలు కలుగుతున్నాయి, నీలో భయం కలుగుతుంది, నీలో సుఖం కలుగుతుంది, నీలో హాయి కలుగుతుంది, నీలో సంతోషం కలుగుతుంది, నీలో ఆనందం కలుగుతుంది. ఏంటి అన్ని భావరూపంలో. నీ భయం ఎలా ఉంది చెప్పు, భయం అనే భావం ఎలా ఉంది చెప్పు, సంతోషం అనే భావం ఎలా ఉంది చెప్పు, ఆనందం అనే భావం ఎలా ఉంది చెప్పు, దుఃఖం అనే భావం ఎలా ఉంది చెప్పు. అంటే నేను ఏడ్చానండి, కళ్ళల్లోంచి నీళ్లు గారిని, అది కాదు. భావం ఎలా ఉంది చెప్పు. ఏడవకుండా బోల్డ్ మంది లోపల దుఃఖపడుతుంటారు. ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఉన్నాయిగా, అసలు కనపడవుగా బయటికి.
కొన్ని దుఃఖాలంటే ఏడ్చాను అనొచ్చు, సంతోషాలంటే నవ్వాను అనొచ్చు. ఈర్ష్య అసూయ ద్వేషాలు లోపల లోపల రగిలిపోతుంటామే, అవి ఎలా ఉన్నాయి చెప్పు? ఎక్కడున్నాయి చెప్పు? ఏ రూపంలో ఉన్నాయి చెప్పు? భావానికి రూపం లేదు, కానీ భావం ఉందని మనకు ప్రత్యక్ష సాక్ష్యం మనమే, మనకే తెలుసు. ఆ భావాన్ని ఆలోచనలు అంటున్నాం, జ్ఞాపకాలు అంటున్నాం, అన్ని పేర్లు అంతే. దాన్నే మనసు అన్నారు, అదొక పేరు. అన్ని పేర్లే, కానీ ఇక్కడ ఒక ప్రత్యక్ష సాక్ష్యం ఉంది. ఏంటంటే భావాన్ని నేను కంటి ద్వారా చూడక్కర్లా, భావాన్ని నేను చెవి ద్వారా వినక్కర్లా. నిదానంగా తెలుసుకోండి, చాలా స్పష్టంగా తెలుసుకోండి, చాలా ప్రశాంతంగా కళ్ళు మూసి కూర్చోండి. ఏ డిస్టర్బెన్స్ లేకుండా కూర్చొని అలా చక్కగా మీకు ఫ్యానో ఏసీనో ఏది అలవాటు అయితే అలా విశ్రాంతిగా కూర్చొని వినండి. ఆ పనులు ఈ పనులు చేస్తూ వినబాకండి, ఇది సామాన్యమైంది కాదు. ఖాళీ ఉన్నప్పుడేనండి. ఇక తప్పనిసరి అయితే మీ ఇష్టం, అసలు ఏదో గుడ్లో మెల్ల వినటం బెటర్. కానీ ప్రశాంతతలో వింటే కొంత అర్థం అవుద్ది. విన్నదే మళ్ళీ మళ్ళీ వినండి, అనేక సార్లు వినండి. ఎందుకంటే అది అయ్యే వరకు వింటూనే ఉండాలి, దాన్ని పొందే వరకు వింటూనే ఉండాలి. ఇప్పుడు భావం ఉన్నదని మనకు తెలుసు, కానీ దాన్ని కంటితో చూడలేం, చెవితో వినలేం, ముక్కుతో వాసన చూడలేం, దాని స్పర్శ తెలుసుకోలేం. అంటే ఇవన్నీ ఎక్కడున్నాయి? అసలు కళ్ళు ఎక్కడున్నాయి? భావానికి బయట ఉన్నాయి. భావం ఎక్కడుంది? మన లోపల ఉంది. కానీ మన శరీరం, మన శరీరానికి సంబంధించిన ఇంద్రియాలు ఎక్కడున్నాయి? బయట ఉన్నాయి. కళ్ళు బయట ఉన్నాయి, ముక్కు బయట ఉంది, చెవులు బయట ఉన్నాయి, స్పర్శకు సంబంధించినటువంటి చర్మం అంతా శరీరం బయట ఉంది. జననేంద్రియాలు, సుఖపడేటువంటి స్త్రీ పురుష శారీరక సుఖాలను పొంది జననేంద్రియాలు బయట ఉన్నాయి. రుచికి సంబంధించిన నాలుక బయట ఉంది. భావం ఎక్కడుంది? వీటన్నింటికే వెనక ఉంది, లోపల ఉంది. లోపల ఉంది అంటే బయట ఉన్నవన్నీ ఏంటి? కళ్ళేంటి? పదార్థమే, మాంస పదార్థం. ముక్కేంటి? మాంస పదార్థం. నాలుకేంటి? మాంస పదార్థం. జననేంద్రియాలేంటి? మాంస పదార్థాలు. మొత్తం శరీరం ఏంటి? మాంస పదార్థం. పదార్థాలను తెలుసుకోగలుగుతున్నాయి. మనం శరీరం అని మనం అనుకుంటున్నాం, కానీ పదార్థాలే. పదార్థాలను తెలుసుకోగలుగుతున్నాయి. బయట ఉన్న మనలాంటి మనుషులను కానీ, జంతువులను కానీ, వస్తువులను కానీ పదార్థాలను తెలుసుకోగలుగుతున్నాయి. సృష్టి అంతా ఏంటి? అసలు సృష్టి అంటే ఏంటి? ప్రకృతి అంటే ఏంటి? విశ్వము అంటే ఏంటి? మనుషులతో, జంతువులతో, వృక్షములతో, అనేక గ్రహ గోళములతో, నక్షత్రములతో, మొత్తముగా పదార్థములతో కూడినది. ఇది సృష్టి అంటే. పదార్థాలు అయితే సృష్టి లేదు అక్కడ. అసలు సృష్టి అని అనం మనం, ప్రకృతి అని అనం మనం. అందుకని ఇప్పుడు మనం గ్రహించే ఇప్పుడు మనకు భావము అనేది ఎక్కడుంది? పదార్థానికి సంబంధం లేదు. అది మనం చూసే కన్ను పదార్థం, నడిచే కాళ్ళు పదార్థం, పనులు చేసే చేతులు పదార్థం, మాంస పదార్థం, ఎముకలు మాంసంతో కూడిన పదార్థం అది. మీరు ఒక చెయ్యిని నరికేసి పక్కన పెట్టేయండి, మనిషిని చచ్చిపోడు, కానీ పదార్థం అది. ఇప్పుడు మనిషితో కలిసి లేదు కాబట్టి అందులో జీవం లేదు, పదార్థం అది. ఒక కాలు నరికి పక్కన పెట్టేయండి, అదొక పదార్థం అయిపోయింది అంతే. ఏముంది? కోళ్ళు, గీళ్ళు, మేకలు అలాగే, చేపలు, గీపలు అలాగే పదార్థాలలాగా తినేస్తున్నాంగా. మన కాలు నరికేసి పక్కన పెట్టినంతే, మన చెయ్యి నరికేసి పక్కన పెట్టినంతే. వాటి వల్ల మనిషి చావడం. పదార్థము, మాంస పదార్థము. కానీ భావం ఏంటి? పదార్థం కాదు. ఆ విషయం మీకు తెలుస్తుంది. పదార్థం అయితే పెట్టేసుకునేవాళ్ళం. పదార్థం అయితే ఘనత్వం ఉంది. ఘనత్వం ఉన్నప్పుడు రూపం ఉంది. మన కాలుకో రూపం ఉంది, మన చెయ్యికో రూపం ఉంది, మన కంటికో రూపం ఉంది, మన ముక్కుకో రూపం ఉంది, మన చెవులకో రూపం ఉంది, మన నాలుగుకో రూపం ఉంది, మన జననేంద్రియాలకో రూపం ఉంది. మొత్తంగా మన శరీరం తల నుంచి కాలు వరకు నేననే ఈ శరీరానికి ఓ రూపం ఉంది. అలా బయట అన్నిటికీ పదార్థాలకు రూపాలు ఉన్నాయి. ఆ రూపానికి ఎప్పుడైతే రూపం ఉందో ఆటోమేటిక్గా దానికి స్పర్శ ఉంటుంది, దానికి వాసన ఉంటుంది, దానికి రుచి ఉంటుంది, దానికి రంగు ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇంకా పంచేంద్రియాలకు సంబంధించిన శబ్దస్పర్శ రూపరసగంధాలన్నీ ఉన్నాయి పదార్థంలో. కానీ భావము పదార్థము కాదు. ముందు జాగ్రత్తగా తెలుసుకోండి. భావము పదార్థము కాదు. ఎక్కడుంది? పదార్థానికి భిన్నంగా లోపల ఉంది. భావం పదార్థం అయితే దొరికిపోయేది. ఇప్పుడు నా కన్ను నాకు తెలుసు, నేను చూడగలను, నా కన్నుని నేను చూడగలను. అర్థం ఉంటే నేను నాకు కనపడతాను.
పోనేదో నా మొహం వరకు నాకు కనపడకపోయినా మిగిలిన శరీర అవయవాలన్నీ నేను అర్థం లేకపోయినా నన్ను నేనే చూసుకోగలను. అలాగే నా చేతులతో స్పర్శతో నా కళ్ళు నా మిగిలిన తడుముకోగలను చూడలేకపోతే. నా శబ్దం నేనే వినగలను, నా మాట నేను వినగలను, నన్ను నేను చూసుకోగలను, నన్ను నేను ముట్టుకోగలను, నన్ను నేను పట్టుకోగలను, నా వాసన నేను గ్రహించగలను, నా గురించి కూడా నేను అన్నీ తెలుసుకోగలను. కానీ నా భావం ఉంది నాలో, నో డౌట్ ఇన్ ఇట్. నా భావాన్ని నేను తెలుసుకోగలనా అంటే నిదానంగా వెళ్ళండి, చాలా నిదానంగా వినండి, అర్థం చేసుకోండి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయకపోతే చెప్పేవాళ్ళు ఎంత చెప్పినా మీకు అర్థం కాదు. ఎందుకనంటే అది శక్తి గురించిన విషయం. భావం శక్తి కంటే సూక్ష్మమైంది. ఇప్పుడు భావం పదార్థం కంటే సూక్ష్మమైంది, అందుకని భావం దొరకట్లా. కానీ భావం ఉందని తెలుసు. భావం ఉందని ఎలా తెలుసు? నాకు భయం అనే భావం కలుగుతుంది. భయం అనే భావం కలగంగానే నా శరీరం అంతా దానికి తగ్గట్టు స్పందించిపోతుంది. అంటే నా భావం నా శరీరాన్ని కదుపుతుంది, కానీ శరీరం భావాన్ని పట్టుకోలేదు. చూడండి, ఎందుకని అంటే శరీరం పదార్థం కనుక, భావం దానికంటే సూక్ష్మమైన చైతన్యము కనుక. భావం చైతన్య శక్తి. ఇక్కడ ఇప్పుడు మనకు ఆలోచన పుట్టలేదు అనుకోండి, మనకు అసలు ఏ ఆలోచన పుట్టలేదు. ఇప్పుడు శరీరం కదపగలమా? మన వల్ల అవుతుందా? నాకు అసలు ఆలోచన రావట్లేదండి, నేను అలా కూర్చోన్నా, నేను అలా పడుకోనున్నా, నాకు అసలు ఆలోచనే రావట్లా, బతికే ఉన్నా. అసలు ఏళ్ళు కదపగలనా, కాలు కదపగలనా, అన్న చేయగలనా? మీరు కోమాలో ఉన్న వ్యక్తిని చూడండి, బతికే ఉన్నాడు, చనిపోలేదు. కొన్ని సంవత్సరాల పాటు కోమాలో ఉన్నవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, యాక్సిడెంట్లు అన్నీ. కోమాలో ఉండటం ఏంటి? మనసు లేదంతే, భావం పుట్టట్లేదు. నేను ఎవరన్నా ఎరుక్కోడి పోయింది లేదు. ఇప్పుడు నిద్రలో మనం కోమాలోనే ఉంటాం. నిద్రకి కోమాకి పెద్ద తేడా ఏం లేదు. నిద్ర సృష్టి సహజంగా చేసినటువంటి ఏర్పాటు. అది మనిషి శరీరానికి అవసరం కనుక సృష్టి చేసి పెట్టిన ఏర్పాటు. అది సహజ సృష్టి శరీర నిర్మాణంలో పెట్టింది. అది సరే, నిద్రలో ఏం జరుగుతాయి అంటే శరీరం అంతా తనను తాను రిపేర్ చేసుకుంటుంది, మనిషికి రెస్ట్ ఉంటుంది, శరీరం మళ్ళీ శక్తిని పుంజుకుంటుంది. బోల్డ్ ప్రాసెస్ ఉంది నిద్రలో. అందుకని ఖచ్చితంగా ముందు తెలుసుకోండి, మీరు ఖచ్చితంగా మంచిగా చక్కగా హాయిగా నిద్రపోవాలి. 8 గంటలు నిద్రపోవాలి, ఖచ్చితంగా నిద్రపోవాల్సిందే. సుఖ నిద్రపోవాలి, హాయిగా నిద్రపోవాలి. బెంగతో, దిగుళ్లతో, బాధలతో కలత నిద్రలు కాదు. అప్పుడు మీ ఆరోగ్యం బాగుంటుంది. ఎందుకనంటే నిద్రలో అంతర్గత శరీరం మొత్తం తనను తాను రిపేర్ చేసుకుంటుంది. మనం బాహ్య శరీరాన్నే శుభ్రం చేయగలుగుతాం. ఇప్పుడు స్నానం చేస్తాం, బాహ్య శరీరాన్ని శుభ్రం చేసుకుంటాం, బ్రష్ చేసుకుంటాం, పళ్ళు శుభ్రం చేసుకుంటాం, అంత బాహ్యమే తెలుస్తుంది. మనం బాహ్య శరీరాన్ని శుభ్రం చేయగలం. అంతర్గతంలో బోల్డ్ ప్రాసెస్ జరుగుతుంది. అసలు నిత్యం కెమికల్ రియాక్షన్స్, బోల్డ్ రసాయనాలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి శరీరంలో. మనం తిన్న ఆహారం అంతా జీర్ణ ప్రక్రియలకు జరుగుతాయి, బోల్డ్ రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. మొత్తం అందులో మనం తిన దాంట్లో మన ఈ ఉత్పత్తి అయిన రసాయనాల్లో మొత్తం ఈ ప్రాసెస్ లో బోల్డ్ చెత్త తయారవుద్ది లోపల. ఆ చెత్తనంతా మలమూత్ర విసర్జనలుగా రెడీ చేసి ఆ మూత్ర సంచి దగ్గరికి, మల సంచి దగ్గరికి అది తోసుకుంటా తీసుకురావాలి. అలాగే మనం మళ్ళీ రక్తాన్ని అంతా వడబోసి అందులో ఉన్న డస్ట్ అంతా తీసేయాలి బయటికి. మొత్తం అలా శరీరం తనను తాను పనిచేస్తున్న అవయవాలని సరి చేసుకుంటుంది, రిపేర్ చేసుకుంటుంది, చెత్తనంతా బయటకు పంపించి పని చేస్తుంది. అది ఆటోమేటిక్. అది మన ప్రయత్నంతో జరగదు, మనకు తెలియదు అసలు ఏం జరుగుద్దో కూడా లోపల. జస్ట్ నిద్రపోతే చాలు, సృష్టి చేసిన ఏర్పాటు. అందుకని చక్కగా నిద్రపోండి. ఇప్పుడు మళ్ళీ ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువులు ఇదేంటి అనుకుంటున్నారు? ఇదే ముఖ్యం. ముందు శరీరం చక్కగా ఉంటే కదా, ఆరోగ్యంగా ఉంటే వినగలుగుతారు, శ్రద్ధగా వినగలుగుతారు. ఆరోగ్యంగా హాయిగా ప్రశాంతంగా కాసేపు కూర్చోగలిగితేనే వినగలుగుతారు. మళ్ళీ విన్నాక దాన్ని మననం చేసుకొని కొంచెం పరిశీలించుకొని లోపలికి వెళ్ళి తర్కించుకొని ఇది నిజమా, ఇది అబద్ధమా, అసలు ఆ భావాల్లోకి ఎలా వెళ్ళాలి, ఎలా తెలుసుకోవాలి అని మీరు సాధన చేయాలి. అంటే మీరు ఇంకా బాగుండాలి, ఇంకా ప్రశాంతంగా ఉండాలి, ఇంకా మనశ్శాంతిగా ఉండాలి, ఇంకా మీకు సమయం ఉండాలి. ఎంత ప్రశాంతంగా ఎంత మనశ్శాంతిగా ఉంటే అంత బాగా అర్థమవుద్ది మీకు. మీరు ఎంత దుఃఖంగా, ఎంత బాధగా, ఎంత నిరాశగా, ఎంత నిస్పృహగా ఉంటే ఆకర్షించబడతారు ఆ మార్గానికి. కష్టాలు బాధల్లో దేవుడికి దగ్గర అవుతారు.
అది ఆభక్తి వేరు. నా కష్టాలు తీర్చమని, నా కన్నీళ్లు తీర్చమని, బాధలు తీర్చమని, ఏంటి వెధవ జీవితం అని. అది దానికి చెప్పారు శ్మశాన వైరాగ్యం, పురాణ వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం అని. వైరాగ్యం అన్నప్పుడు మనిషి యొక్క స్థితులను మహాత్ములు చెప్పారు. పేర్లేనండి, మళ్ళీ అన్ని పేర్లు పెట్టుకు వేలాడబాకండి. శ్మశాన వైరాగ్యం అంటే ఎవరైనా చనిపోయినప్పుడు అయ్యి ఏముందమ్మా పోయే వాళ్ళతో పోతామా, చనిపోయిన వాడిని బతికించడం కుదరదు. అందరూ చనిపోతున్నారని మొత్తం మానవాళికి తెలుసు, అందరూ చనిపోతారని కూడా తెలుసు. చనిపోకూడదు అనుకుంటే బతుకుతూ ఉంటాం ఎప్పటికప్పుడు. ఆ చావు నాకు రాదు అనుకుంటే బతుకుతూ ఉంటాం, నా వాళ్ళకి రాదని బతుకుతూ ఉంటాం. అది గుర్తొస్తే భయపడిపోయి రాకూడదు అనుకుంటూ ఉంటాం. ఆ భయంతో మళ్ళీ ఏ దేవుడికో, ఏ గురువులకో, ఏ మతాలకో చేరుతూ ఉంటాం. కానీ అది అలాగే జరుగుద్ది. నీకు ఎన్ని మతాలున్నా, ఎంతమంది దేవుళ్ళు ఉన్నా, ఎంతమంది గురువులు ఉన్నా, వాళ్ళు శరీరాలు వదిలేశారు, నువ్వు శరీరం వదిలేయాల్సిందే. దాన్ని ఆపటం కుదరదు. అయినా నువ్వు కోరుకుంటానే ఉంటావు. అది మన అజ్ఞానమో ఆశో కోరుకో తెలియదు. సత్యాన్ని అంగీకరించలేని ఒక పిరికి మనసు, అంతే సింపుల్ అది. ఇప్పుడు ఇలాగే సాగుద్ది మన ప్రయాణం. కానీ ఒక సత్యాన్ని మనం కరెక్ట్గా అంగీకరించాలి. ఇలా ముందుకు సాగిపోతుంటాం. అని ముందు ఏంటంటే అసలు మనిషి ప్రశాంతంగా ఉండాలి. జరిగేది జరుగుతుంది, వెళ్ళేది వెళ్తుంది, నువ్వు హాయిగా ప్రశాంతంగా ఉండు, కొంచెం విశ్రాంతిగా ఉండు. నిరంతర భయాలతో, ఆదుర్దాలతో, కంగారుతో, బాధలతో, దుఃఖాలతో ఉంటే ఇప్పుడు ఏంటి శ్మశాన వైరాగ్యం అని ఎందుకు చెప్పాం? ఇలా చచ్చిపోయినోడితో పాటు అందరూ ఇలాగే భావించాం, మనం చచ్చిపోతాం. గుర్తొస్తుంది కాసేపు, అందరూ పోతారు, పోయే వాళ్ళతో పోతాం అని మొత్తం వైరాగ్య భావాలు వచ్చేస్తాయి చచ్చిపోయిన శవాన్ని చూడగానే. ఇంకా అంతే, అందరూ కాసేపు ఆ కబుర్లు చెప్పుకుంటారు, ఒక వైరాగ్య మొహాలు పెడతారు, ఆ శవాన్ని తీసుకెళ్లి కాల్చేసి వస్తారు. అంతే. మళ్ళీ కాసేపుడికి మళ్ళీ ఆకలి వేస్తుంది, టీ తాగాలి, కాఫీ తాగాలి, అన్నం తినాలి, మళ్ళీ భార్య భర్తలు, సంసారాలు, చచ్చిపోయినోడితో చచ్చిపోతామా, మన కోరికలు మన మళ్ళీ మొదలు. అలా ఎంతో మంది చచ్చిపోయారు, బతికేవాళ్ళు బతికేస్తూనే ఉన్నారు. దీన్ని శ్మశాన వైరాగ్యం అన్నారంటే ఆ కాసేపు మాత్రమే అనిపిస్తుంది. తర్వాత ప్రసూతి వైరాగ్యం, ఇది స్త్రీలకు మాత్రమే తెలుస్తుంది. లేదు స్త్రీలను బాగా ప్రేమించేటువంటి భర్త ఉంటే తెలియదు, కొద్దిగా ఫీల్ అవుతాడు, కానీ తెలియదు అసలు. స్త్రీలు ఏంటంటే సంసారం చేసి బిడ్డలను కనేటప్పుడు సంసారం చేస్తుంటే బ్రహ్మాండంగా ఉంటుంది, బిడ్డలను కనే వరకు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. చక్కగా ఏదో శ్రీమంతాలని అయ్యని ఇయని పుట్టింటికని అటని ఇటని అందరూ జాగ్రత్తగా చూసుకొని కావలసినవన్నీ ఏం కావాలో అయ్యే తెచ్చిపెట్టి చక్కగా తినమని రకరకాలుగా ప్రేమగా చూసుకుంటారు. కానీ బిడ్డను కనేటప్పుడు పూర్వపు రోజుల్లో ఇప్పుడు లేదు, ఇప్పుడు ఏమన్నా ముహూర్తాలు పెట్టి ఆపరేషన్లు చేయించేసుకుంటున్నారు, బాధ కూడా లేదు. పూర్వపు రోజుల్లో బిడ్డను కనేటప్పుడు పురిటి నొప్పులు అని విపరీతమైన బాధపడతారు. అంటే ప్రసూతి వైరాగ్యం అన్నారు. ప్రసూతి అంటే ఏంటంటే మన మలమూత్ర విసర్జనలప్పుడు ఒక వాయువు బయటికి తోస్తుంది, మలాన్ని మూత్రాన్ని. ఆ వాయువు బయటికి తొయ్యకపోతే మనకు మలమూత్రాలు బయటికి రావు అసలు. అలా వాయువు తోస్తుంటే మనం కూడా కొంచెం దానికి సహకరిస్తాం. ఇప్పుడు చూడండి, మోషన్కి వెళ్ళేవాళ్ళు వీళ్ళు చిన్నగా ముక్కుతూ ఉంటారు, కొంతమంది మోషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు బాగా ముక్కుతూ ఉంటారు. కారణం ఏంటంటే వాయువు తోస్తుంది, దానికి నువ్వు కూడా సహకరిస్తున్నావు. పురుటి నొప్పులప్పుడు ఒక వాయువు తోస్తా ఉంటుంది, ఆ వాయువుని ప్రసూతి వాయువు అన్నారు. అయితే అసలు వీటన్నిటికీ వాయువు పేరుంది. ప్రాణ, అపాన, వ్యాన, సమాన, ఉదాన వాయువులనే 5 రకాలుగా ఒకే వాయువు పనిచేసేటువంటి పనులకు పేర్లు పెట్టారు. ఇలా బయటికి తోస్తా ఉంటుంది. అపాన వాయువు అంటే మనం వదిలేటువంటి గ్యాసు, గాలి, తోసే అలా వాయువు ఒకటే, ఆ చేసే పనులను బట్టి పేరు పెట్టారు. ఇలా తోసేటప్పుడు దాన్ని ప్రసూతి అన్నారు. ప్రసూతి వాయువు అంటే తోస్తుంది బయటికి. అయితే ఎంత తోసినా ఇప్పుడు బాగా ఫ్రీ మోషన్ ఉండడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది మోషన్కి వెళ్తే. కొంతమందికి ఫ్రీ మోషన్ అవ్వదు, వాయువులు తోస్తే పాపం, కానీ అవ్వదు. వాళ్ళు తినే తిండి, వాళ్ళకున్న హ్యాబిట్స్ వలన ఇబ్బంది పడతారు. వీళ్ళు కూడా ప్రయత్నిస్తారు. మనం కూడా చూడండి, ఎంత తోస్తున్నా మోషన్ మనం కూడా ప్రయత్నిస్తాం. ఎంత తోస్తున్నా వాయువు మూత్రానికి మనం కూడా దాని మన సంకల్పంతో మళ్ళీ ప్రయత్నిస్తాం. అక్కడ ప్రయత్నం ఉంటుంది మనకి. అలాగే ప్రసూతిలో బిడ్డను కనేటప్పుడు ఒక పక్క వాయువులు తోస్తూ విపరీతమైన నొప్పులు వస్తాయి. ఆ వాయువులు తోస్తున్నప్పుడు
విపరీతమైన పెయిన్స్ వచ్చేస్తాయి తల్లికి, ఎందుకంటే వాయువు తోసేస్తుంటది. ఆ వాయువు తోసే తాకిడికి విపరీతమైన నొప్పులు బయలుదేరిపోతాయి. కానీ బిడ్డ బయటికి రాదు, ఎందుకంటే బిడ్డ అంత సైజులో ఉన్న బిడ్డ బయటికి రావాలి చిన్న జననాంగంలోంచి. ఆ జననాంగం విస్తరించుకుంటున్నప్పుడు, వ్యాపిస్తున్నప్పుడు మహా నరక బాధకి లోనవుతుంది తల్లి. తను కూడా ప్రయత్నిస్తుంది. అసలు ఈ మధ్య అన్ని పెద్ద పెద్ద ఇంగ్లీష్ సినిమాల్లో వాటిలో మొహాల దగ్గర చూపించేస్తున్నారు కూడా. అంటే చూపించకుండా ఆపేసి మిగిలిన వాళ్ళు ఎంత బాధపడతారు, ఎంత ఇదవుతారు మొత్తం చూపిస్తున్నారు సినిమాల్లో. వీళ్ళని కూడా ప్రయత్నించమంటారు డాక్టర్లు, నువ్వు కూడా ప్రయత్నించు, తొయ్యి బయటకు తొయ్యి అని. అలా ప్రయత్నించేటప్పుడు ఆ తల్లి అనుభవించే బాధ, దాన్ని చెప్పారు మామూలుగా. అంటే కొంతమంది ఈ డాక్టర్స్ సైంటిస్టులు ఉంటారు కదా, అసలు ఒక మనిషి ఎంత బాధను భరించగలడంటే, ఒక బిడ్డను కనేటప్పుడు తల్లి పడే బాధ ఆ బిడ్డను కనే ప్రాసెస్లో తప్ప విడిగా అంత బాధపడాల్సి వస్తే మనిషి చనిపోతాడు ఆ బాధను తట్టుకోలేక. మరి తల్లి ఎందుకు అంత బాధపడుతున్నా బతికే ఉంటుంది, బాగానే ఉంటుంది అంటే, నాకు బిడ్డ పుడుతున్నాడు, బిడ్డకి జన్మనిస్తున్నాను అన్నటువంటి ఒక ఆనంద స్థితి, నా బిడ్డ అనే ఒక భావన తల్లిని బ్రతికింపజేస్తుందంట. అది ఆశ్చర్యం. అలా కంటూ చనిపోయిన తల్లులు కూడా చాలా మంది ఉన్నారు భరించలేక. ప్రసవంలో చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ మేజర్గా బతికుండే వాళ్ళు ఏంటి అంటే, జనరల్గా ఎక్కువ మంది చనిపోరు ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే తప్ప, నా బిడ్డ అనేటువంటి భావనలను బతికించి ఉంచింది. భరించలేనంత నొప్పులు వస్తాయి. ఆ నొప్పులు పడుతున్నప్పుడు వాళ్ళు అనుకుంటారంట, బాబోయ్ మళ్ళీ వద్దు, మళ్ళీ భర్తతో కలవకూడదు, మళ్ళీ నాకు ఈ గర్భం ధరించకూడదు, నాకు ఈ బిడ్డలు వద్దు బాబోయ్, ఆ భర్త సుఖం అస్సలు వద్దు, ఇన్ని నొప్పులు నా వల్ల కాదు, అసలు ప్రాణం పోయేటట్టు ఉందని. సరే, ఆ నొప్పులన్నీ అయిపోయి బిడ్డను ప్రసవించేశారు, కొన్నాళ్ళు కోలుకుంటారు, మామూలు అయిపోయారు, నా బిడ్డని మురిపంగా పెంచుకుంటా ఉంటారు. అంతే, మళ్ళీ మామూలు భార్యాభర్తలు కలుస్తూనే ఉంటారు, మళ్ళీ పిల్లల్ని కంటానే ఉంటారు. దీన్ని ప్రసూతి వైరాగ్యము అన్నారు. ఆ బాధపడుతున్నప్పుడు వస్తుంది. అలాగే పురాణ వైరాగ్యము అన్నారు. పురాణ వైరాగ్యం అంటే ఇవో మహాత్ముల కథలు, దేవుడు ఉన్నాడు, అయ్యింది, ఇది జరిగింది, ఇది ఇలా జరిగింది అని భక్తికి సంబంధించి అనేక విశేషాలు చెప్పుకుంటూ ఉంటాం. దుర్మార్గులు ఎలా నాశనం అయిపోయారు, దేవుడు చూస్తున్నాడు, తప్పులు శిక్షింపబడతాయి, ఒప్పులు రక్షింపబడతాయి, ఇవన్నీ చెబుతున్నప్పుడు అంత భగవంతుడు లేలండి, మందేముంది అని ఒక పురాణ వైరాగ్యం వస్తుందంట వెంటనే. కాసేపు తప్పు చేయకూడదు, పొరపాటు చేయకూడదు, మంచిగా బతకాలి, ధర్మంగా బతకాలి, నీతిగా బతకాలి, భగవంతుడి యొక్క అనుకూలతతో అనుగ్రహంతో ఆయనకి నచ్చేలా బతకాలి, ఇలాంటి భావాలు వస్తాయి. ఏంటి అవి ఏంటన్నా కాసేపు. అదంతా నిజమే అయితే పురాణ వైరాగ్యం అంటే ఏం లేదు, మొత్తం మతాలు, మొత్తం గురువులు, మొత్తం విధానాలు, మొత్తం భక్తి మార్గాలు, మొత్తం దైవ మార్గాలు అన్ని పురాణ వైరాగ్యం కిందకే వస్తాయి. అనాదిగా లక్షల సంవత్సరాల నుంచి బోధింపబడుతూనే ఉంది, మహాత్ములు వస్తానే ఉన్నారు, దైవావతారాలు వస్తానే ఉన్నాయి, మహాత్ములు చెబుతానే ఉన్నారు, గ్రంథాలు రచిస్తానే ఉన్నారు, చెప్పబడుతూనే ఉన్నాయి. మానవ లోకం ఇలాగే ఏడిచింది. అంటే ఏంటి, కాసేపు అనిపిస్తుంది, తర్వాత మళ్ళీ మామూలుగా ఎవరికాళ్ళు స్వార్థంతోనే బతుకుతారు. ఇది తప్పు కాదు, శరీర భావనే ఇలా ఉంటుంది. అది ఒక తాత్కాలిక వైరాగ్యం. అందుకే మీరు చూడండి, ఎక్కడ ఎవరు మారలేరు, అందరి ఇళ్లల్లో మతం ఉంటుంది, ఏదో ఒక మతానికి సంబంధించిన వాళ్ళే ఉంటారు. అందరి ఇళ్లల్లో దేవుడు ఉంటాడు, ఏదో ఒక దేవుడిని ఆరాధిస్తూనే ఉంటారు. ఆ మత సాంప్రదాయాలు, ఆ దైవ సాంప్రదాయాలు, ఆచార విధానాలు అన్ని పాటిస్తూనే ఉంటారు. చాలా మందికి 100కి 90 మందికి గురువులు ఉంటారు. గురువులు అంటే ఎవరో ఒకళ్ళు అనుసరిస్తూ ఉంటారు, మాతాజీలను, గురువులను, సంస్థలను ఎవరో ఒకళ్ళు అనుసరించి సాగుతూనే ఉంటారు. కానీ ప్రపంచంలో చెడు అలాగే ఉంది, అసలు మనిషిలో చెడు అలా ఉంది. మరి అవన్నీ ఏంటంటే అవన్నీ ఎక్స్ట్రా ఫిట్టింగ్లు. నా శరీరం ఇలా ఉంది, దాన్ని కొంచెం మేకప్ వేసాను, చెవులకు రింగులు పెట్టుకున్నా, ముక్కుకో పొడక పెట్టా, తల మీద రకరకాల డెకరేషన్లతో జుట్టు తయారు చేసుకున్నా, చేతికో వాచి పెట్టుకున్నా, గాజులు వేసుకున్నా, బంగారపు గాజులు వేసుకున్నా, అరవంకీలు వేసుకున్నా, వడ్డాణాలు పెట్టుకున్నా. ఆడవాళ్ళకనే కాదు, మగవాళ్ళు కూడా రకరకాల బట్టలతో అలంకరించుకున్నా. నువ్వు ఎంత అలంకరించుకున్నా శరీరం అయితే అదే. కానీ అలంకరించుకున్న అలంకరణలను చూసి నేను మారిపోయినట్టు భావించుకుంటున్నా. నేను అలంకరించుకోబడిన అలంకరణలతో నేను అందగత్తెనని, అందగాడినని భావించుకున్న. చూడండి, మన అందరం అదే చేసేది. మొత్తం అలంకారాలు తీసి పక్కన పెట్టి ఒకసారి నేను చూసుకో, అది ఎప్పుడు అలాగే ఉంది ఆ శరీరం. దానిపైన నువ్వు ఎన్ని పూతలు పూసి ఎన్ని అలంకరణలు చేసుకున్న శరీరం మారుతుందా? మారదు. అలాగే
మనం అదే మనసు, అదే బుద్ధి, అదే గుణాలు, అదే స్వభావం, అదే శరీరం, అవే అలవాట్లతో పైన అలంకరించుకుంటున్నాం మతాన్ని, దేవుణ్ణి, గురువుల్ని, బోధనల్ని, జ్ఞానాలని, గ్రంథాలని, వేషధారణలో రకరకాల డ్రెస్సులు, రకరకాల అలంకరణలు, రకరకాల దైవీపర భక్తి మతపర వేషధారణలు, బొట్లు పెట్టటాలు, బొట్లు తీసేయటాలు, జుట్లు పెంచటాలు, గుండు కొట్టించటాలు, లేదా మొత్తం జుట్టు తీసేయటాలు, లేదా సగం జుట్టు తీసేసి గడ్డాలు పెంచటాలు చిత్ర విచిత్రంగా ఉంటాయి. అలా ఎవరికి ఆ తోచని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఇవన్నీ పైన ఒక మనిషి తను ఎలా పైన ధరిస్తున్నాడో, బట్టలు ధరించి, అనేక రకాల వస్తువులు ధరించి, మేకప్ వేసుకొని తనను తాను అందంగా ఎలా చూపిస్తున్నాడో బయటికి, అలా చూపిస్తూ తాను కూడా సహజ అందంగా ఉన్నానని ఎలా భావించుకుంటున్నారు స్త్రీలైనా పురుషులైనా. మీ మేకప్ తీసేస్తే మీ సహజత్వం మీకు తెలుస్తుంది, శరీరం అలాగే ఉంది, అదేం మారలేదు. మీ అలంకరణలు అన్ని తీసేస్తే మీరంతే. అలంకరణలతో నువ్వు నిజంగా ఎలా మారుతావు? మారవు కదా. మేకప్లతో నిజంగా ఎలా మారుతావు? మారవు కదా. అలాగే మనం భక్తి అనే మేకప్ వేసుకుంటున్నాం, మనిషి మతం అనే మేకప్ వేసుకుంటున్నాడు, జ్ఞానబోధలనే అలంకారాలు తగిలించుకుంటున్నాం, అనేక రకాల వస్తువులు జ్ఞానం అనే అంటే తగిలించుకుంటున్నాం తాత్కాలికంగా కాసేపు. ఆ గుళ్ళో ఉన్నప్పుడు, లేదా మత ప్రార్థనాలయంలో ఉన్నప్పుడు, ఆ గురువు దగ్గర ఉన్నప్పుడు, లేదా ఆ అర్చన, ఆ సాంప్రదాయ పద్ధతి కాసేపు ఇంట్లో పాటించేటప్పుడు అయిపోయింది. మిగిలిందంతా నేను మామూలే. మళ్ళీ మేకప్లు తీసేస్తే నేను మామూలే కాదు. ఇది జరుగుతున్నది. అందుకే మనుషుల్లో, ప్రపంచంలో మార్పు లేదు. కానీ ఆత్మజ్ఞానం అసలు దీనికి సంబంధించింది కాదు. అని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆత్మజ్ఞానం అనేది అసలు మేకప్ చేయటానికి కుదరంది. అది శరీరపరమైంది కాదు, అది మనోపరమైంది కాదు, అది భావపరమైంది కాదు. మేకప్లకు అందదో. శరీర పదార్థం అయితే మేకప్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మతపరంగా నాకు ఈ బట్టలు కట్టుకోమన్నారు, మా గురువు గారు ఈ దీక్ష ఇచ్చారు, ఈ బట్టలు ఇచ్చారు, మా మతం ఇదిగో ఈ బట్టలు ఇచ్చింది, ఈ రంగు బట్టలు కట్టుకుంటే పలానా వాళ్ళని వచ్చాను, మా సంస్థ ఈ బట్టలు పెట్టింది, రైట్, ఇదిగో ఇలా బొట్టు పెట్టుకోమంది, మా సంస్థ బొట్టు పెట్టుకోమంది, ఇంకొకళ్ళు వాళ్ళ సంస్థ బొట్లు తీసేమంది, మా సంస్థ గుండు కొట్టించుకోమంది, వాళ్ళ సంస్థ మొత్తం జుట్లు పెంచేమంది, గడ్డలు పెంచేమంది, అన్ని ఇలా ముళ్ళు వేసుకోమంది. ఏదో ఒకటి సంథింగ్. నువ్వు దేనికి చేయగలవు? ఇవన్నీ శరీరానికి చేయగలవు, అన్ని శరీరానికి చేయగలవు. అదేంటి ఏముంది, మామూలు మేకప్లు చేసుకొని చక్కగా బట్టలు ధరించి, రకరకాల బంగారు ఆభరణాలు ధరించి, వాచీలు, ఉంగరాలు పెట్టుకొని మేము అందగాళ్ళం, అందగత్తులు అని అలా తిరుగుతున్నారు. మేము భక్తులు, మేము మతోళ్ళం, మత సంబంధితోళ్ళం అని ఇళ్ళు ఎలా తిరుగుతున్నారు. తేడా ఏం లేదు, రెండు ఒకటే. మీరు ఆలోచించు. నేను ఎవరిని తక్కువ చేయాలంటే విశ్లేషణకి అర్థమయ్యేలా చెబుతున్నా. కాదు, నిజమే అయితే ప్రపంచం అంతా ఎప్పుడో శాంతియుతంగా హాయిగా ఉండేది. సమానత్వ భావంతో మానవ జాతి మొత్తం కలిసిపోయి సోదర భావంతో, ఏకీకృత భావంతో ఒకళ్ళకొకళ్ళు సహాయాలు చేసుకుంటూ అద్భుతంగా ఉండేవాళ్ళు. అసలు మోసమే ఉండేది కాదు. ఏది నిజంగా మతాలను అనుసరించి ఉంటే, నిజంగా మతాలు చెప్పిన నీతులు అనుసరించి ఉంటే, నిజంగా మతాల్లో చెప్పబడిన సత్య జ్ఞాన బోధలు అనుసరించి ఉంటే. కాదు, వాటిని మనం మేకప్ల్లో తగిలించుకొని తీసేస్తున్నాం అంతే. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నప్పుడు మేకప్ రెడీ, మేకప్ వేసేసుకుంటాం, రకరకాల బట్టలు వేసేసుకుంటాం, రకరకాల చెప్పులు తయారు చేసుకుంటాం, మంచి ఆభరణాలు ధరించేస్తాం, ఫంక్షన్కి వెళ్తాం. అక్కడ అందరిలో డాబు సరిగా ప్రదర్శించేసి నేను అందగాడిని, అందగత్తి నేను అందరికీ చూపించేసి మాకు బోల్డ్ వైభవం ఉంది, మేము ధనవంతులు అని ఎవరి తాహతలో వాళ్ళు అన్ని ఆడంబరాలు ప్రకటించుకొని ఇంటికి వచ్చి అన్ని పీకేసి అదే శరీరం మళ్ళీ మామూలుగా బతుకుతాం. అలాగే మతము భక్తిని మనం శరీరానికి తగిలించుకుంటున్నాం, పీకేస్తున్నాం. కానీ అది మతము భక్తి అనేది మొత్తం మనసుకు సంబంధించింది. జ్ఞానం అనేది మనసుకి, భావానికి సంబంధించింది. దాన్ని బయట ఆచార వ్యవహారాల్లో, ఆచార సంప్రదాయాల్లో చూపించండి, చేయండి అని చెప్పింది నేర్చుకుంటావని. కానీ నువ్వు అక్కడ చూపించి వదిలేస్తున్నావు. కాదు, ఒకవేళ నా మాట అబద్ధమని మీరు అనేటట్టయితే ప్రపంచంలో ఉండదు, ఘర్షణలు ఉండవు అసలు ప్రపంచంలో. ఎందుకంటే మానవ జాతి, మనం మనుషులు, మనం ఈ భూమి మీద ఉన్న మానవ జాతి, వృక్ష జాతి, జంతు జాతి అంతే. మనం అందరం మనుషులు, మిగిలినటి గురించి మనకు తెలీదు. మనకు అవసరమైనవన్నీ సృష్టిలో ఉన్నాయి. ఒక్క మనిషిగా నాకేం అవసరమో మొత్తం భూమి మీద ఉన్న మనుషులందరికీ అవే అవసరాలు. ఒక్క మనిషిగా నా శరీరం నాకు ఎలా ఉందని తెలుస్తుందో, నా మనసు నాకు ఎలా ఉందని తెలుస్తుందో, నేను నాకు ఎలా తెలియబడుతున్నాను, నాకేం కావాలనుకుంటున్నాను, మొత్తం మనుషులందరూ సేమ్ టు సేమ్ ఇంతే. అప్పుడు అసలు నేను ఇంకొకళ్ళకి అన్యాయం ఎందుకు చేస్తాను, అబద్ధం ఎందుకు చెబుతాను, మోసం ఎందుకు చేస్తాను, అసలు ఎందుకు జరుగుతాయి?
జరుగుతున్నాయంటే అర్థం ఏంటి? నేను అసలు దేన్ని సరిగ్గా పాటించట్లేదు, నా గొడవ నాదంతే. మరి ఎన్ని ఎందుకు పెట్టుకున్నాను? తగిలించుకున్నాను ఆభరణాల్లాగా. ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు నా స్టేటస్ని చూపించడానికి, నా ఇదిని చూపించడానికి ఎలా అన్ని తగిలించుకున్నానో ఈ శరీరానికి, అలా ఇది తగిలించుకొని తీసేస్తున్నాను అంతే. కానీ కాదు, మతము వెనకున్నది జ్ఞానము. ఒక మార్గము, దైవ మార్గము వెనకున్నది జ్ఞానము. ఒక గురువు లేదా ఒక గురువుని, ఎవరైనా స్త్రీలైనా పురుషులైనా, ఎవరైనా ఏ పేర్లు పెట్టుకున్నా, జగద్గురువులు, సద్గురువులు, రకరకాలున్న, వెనకున్నది జ్ఞానము. దేనికైనా మీకు ముందు మనిషి కనపడుతున్నాడు గురువు రూపంలో, స్త్రీలో పురుషులో. మత రూపంలో ప్రార్థనాలయాలు కనపడుతున్నాయి. అవి కాదు, వీటికి వెనకున్నది జ్ఞానము. పదార్థం లేదు అక్కడ. ప్రార్థనాలయాలు పదార్థ రూపంలో ఉన్నాయి. గురువులు, మనుషులు అంతా శరీర రూపంలో ఉన్నారు, పదార్థ రూపంలోనే ఉన్నారు. కానీ వాటికి ఆధారం ఏంటి? వెనకున్నది జ్ఞానము. ఇప్పుడు మన శరీరానికి లోపల భావం ఉన్నది అని ఎలా చెప్పానో, మొత్తం మీరు బయట చూస్తున్నటువంటి ఆధ్యాత్మిక వ్యవస్థకే, మొత్తం దైవీ వ్యవస్థకే, భౌతికంగా మనం వేసుకుంటున్న వేషధారణలు కానీ, బయట కనపడుతున్న ప్రార్థనాలయాలు కానీ, మత ఆచార సాంప్రదాయాలు కానీ, భౌతికంగా కనపడుతున్న అన్నింటికి, వాళ్ళు గురువులు కావచ్చు, మహాత్ములు కావచ్చు, ఏ మతం కావచ్చు, ఏ విధానం కావచ్చు, ఆధారంగా వెనకున్నది జ్ఞానము. జ్ఞానం అంటే భావము. మన శరీరాన్ని నడపటానికి మన లోపల ఉన్న భావము ఎలా శరీరాన్ని కదుపుతుందో ఆలోచన రూపంలో వచ్చి, ఆలోచన లేకపోతే శరీరం కదపలేం, కోమాలోకి పోయినట్టే. కోమాలో ఉన్నోడికి నిద్రలో ఉన్నోడికి ఎంత తేడా? నిద్రలోడికి ఆలోచన లేదుగా, అప్పుడు ఏం చేయంగా మనం. సేమ్ అలాగే ఏ భావం మన శరీరాన్ని కదుపుతుందో కానీ ఆ భావం మనకు కనపడదు, ఉందని తెలుసు. అలాగే మొత్తం మతాలను కదిపేది, మార్గాలను కదిపేది, గురువులను కదిపేది, భక్తుల్ని కదిపేది, విధానాలను కదిపేది, ఆచార సాంప్రదాయాలను కదిపేది, పద్ధతులను కలిపేది, సాధనా విధానాలను కదిపేది, ఎన్నుంటే అన్నింటినీ కదిపేది జ్ఞానము. ఏంటి ఆ జ్ఞానము? మంచిగా ఉండటమే. సింపుల్గా మంచిగా ఉండటమే దాని సారం. నువ్వు బతికొని అన్నాడు. అంటే మన అంతరంగంలో భావం ఎలాంటిదో మొత్తం దైవీ వ్యవస్థలో జ్ఞానం అలాంటిది. ఒక శరీరం లోపల భావం ఉన్నట్టుగా మొత్తం దైవీ వ్యవస్థలో, మత వ్యవస్థలో, మార్గ వ్యవస్థలో జ్ఞానం ఉన్నది. ఆ జ్ఞానం భావమే. జ్ఞాన రూపం ఏంటంటే భావరూపమే. మళ్ళీ దాన్ని మాట్లాడినప్పుడు నేను తెలుగులో మాట్లాడతాను, ఇంకోళ్ళు ఉర్దూలో మాట్లాడతారు, ఇంకొకళ్ళు కన్నడలో మాట్లాడతారు, ఇంకోళ్ళు తమిళ్లో మాట్లాడతారు. ఈ భాష వేరు, భావం ఒకటే, భాషలు మారిపోతాయి. అలాగే మతాలు, పద్ధతులు, విధానాలు, ఆచార సాంప్రదాయాలు ఎన్నైనా మారిపోవచ్చు. అన్ని భౌతికాలు, పదార్థాలు. వాటికి ఆధారమైన యథార్థం భావరూప జ్ఞానం. జ్ఞానం యొక్క రూపం భావం. అందుకని మీరు దీన్ని బయట తెలుసుకోలేరు, మీరు శరీరంతో తెలుసుకోలేరు. అందుకే ఇదంతా చెప్పుకొచ్చాను. మీరు శరీరంతో తెలుసుకోలేరు దీన్ని. ఎందుకని శరీరానికి లోపల ఉంది భావం. శరీరంతో తెలుసుకోగలిగినవి అన్ని బయటవే. అసలు తెలుసుకునేవి కూడా బయట ఉన్నాయి. కన్ను, ముక్కు, చెవి, కాలి, శరీరం మొత్తం, చర్మం అంతా బయట ఉంది. అది భావం లోపల ఉంది. శరీరంతో తెలుసుకోబడేదంతా లోపలికి వచ్చి భావం అయిపోతుంది. కాబట్టి భావాన్ని శరీరం తెలుసుకోలేదు, భావం శరీరాన్ని కదుపుతూ ఉంటుంది. కాబట్టి మీరు సునిశ్చితంగా లోపలికి రాగలగాలి. సునిశ్చితంగా లోపలికి వచ్చి చాలా నిదానంగా మీ భావంలో, మీ భావ ఎరుకలో మీరు కూర్చోగలిగితే స్లోగా, అది కూడా నిదానంగా, తడపడకుండా, మళ్ళీ శరీర భావం రాకుండా, తగలకుండా, కల్పించుకోకుండా, శరీర భావంలోకి వెళ్ళిపోయి ఆలోచించకుండా, ఆలోచిస్తే అన్ని అనుమానాలు వస్తాయి. భావంలో కూర్చొని, శరీరం లోపలికి వచ్చి కూర్చొని ఆలోచిస్తే అసలు మీకు మతాలన్నీ అంతర్ధానం అయిపోతాయి, మార్గాలన్నీ అంతర్ధానం అయిపోతాయి, విధానాలు, ఆచారాలు, సాంప్రదాయాలు, దేవుళ్ళు, అనేక రకాల రూపాలు అన్ని అంతర్ధానం అయిపోతాయి. ఎందుకని ఇప్పుడు మొత్తం దైవీ వ్యవస్థకే, ఎన్ని మతాలు ఉన్నాయి, ఎన్ని రూపాలు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, అసలు దైవీ వ్యవస్థ అని చెప్పానంతే. ఒక మనిషికి, మొత్తం మనిషికి లోపల భావం ఎలా మూలమో ఆ భావం శరీరాన్ని ఎలా గదుపుద్దో, అలాగే మొత్తం దైవీ వ్యవస్థకి జ్ఞానం మూలం. జ్ఞానం దైవీ వ్యవస్థను కదుపుద్ది. జ్ఞానం భావమే. అప్పుడు అన్నీ అంతమైపోయి మొత్తం దైవీ వ్యవస్థలో ఉన్న అనేకంగా కనపడుతున్న అన్ని
మాయమైపోయి జ్ఞానం ఒక్కటే కనపడుతుంది మీకు. అలా మీ శరీరంలోకి మీకు లోపలికి వచ్చేయాలి. మీరు లోపలికి వస్తే జరిగే అద్భుతం ఏంటంటే లోపల భావరూపాన్ని అక్కడ కూర్చోగలిగితే అర్థం చేసుకోగలుగుతారు. అక్కడికి వచ్చి కూర్చోగలిగితే బయట విభిన్నతలన్నీ మాయమైపోతాయి. అసలు దైవీ వ్యవస్థలో విభిన్నతలు కూడా ఉండవు. నా గురువు, నా దేవుడు, నా మతమే గొప్ప ఏం ఉండవు. అసలు ఆ మాట రాదు, ఆ గొప్పత రాదు, ఆ ఘర్షణ రాదు. అసలు అది గుర్తుండదు నీకు. ఏకీకృత శక్తి ఒకటి గుర్తుండదు. ఎందుకంటే దైవీ వ్యవస్థ మొత్తానికి మూలం లోపల జ్ఞానం. ఈ జ్ఞానం దైవీ వ్యవస్థను కదుపుతుంది. జ్ఞాన రూపం భావం ఒక మనిషి శరీరాన్ని భావాలను కదుపుతుంది. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మొత్తం ప్రపంచానికి ఆధారం ఇదే ఉంది. అక్కడ కూర్చుంటే మీకు అన్నీ అర్థమవుతాయి. మీరు అలా జాగ్రత్తగా నిదానంగా శరీర భావాన్ని కాసేపు వదిలేసి ప్రశాంతంగా లోపల కూర్చోండి. అలా కూర్చోవాలంటే మళ్ళీ చెబుతున్నా, మీకు ముందు మీ కుటుంబం బాగుండాలి, మీ మనసు బాగుండాలి, మీ శారీరక ఆరోగ్యం బాగుండాలి. మీరు మీకున్నదాంతో తృప్తిగా హాయిగా ఉండటం నేర్చుకోవాలి. నిరంతర బాధలు, నిరంతర దుఃఖాలు, నిరంతర కష్టాలు, నిరంతర ఇబ్బందులు, నిరంతర కోరికలు, నిరంతర ఆశలు, అత్యాశలు, నిరంతర భయాలు, ఇలా నిరంతరం ఏదో అయిపోద్ది లేదా నిరంతరం ఏదో కావాలి అనేవాళ్ళు ఎప్పుడూ శరీర భావంలో బయటకే పోతారు. వాళ్ళు అసలు మనసు లోపలికి రాలేరు. శరీరం దాటి భావం దాకా రాలేరు. ప్రాబ్లం అది. అందుకని మీరు నిదానంగా ముందు లోపలికి రావడం నేర్చుకోండి. మీరు లోపలికి రానంత వరకు మీరు ఎన్నిసార్లు విన్నా మీ అనుమానాలు తీరవు. ఎందుకని శరీరం అనేది పరిమిత భావన. దానికి ఎంత చెప్పినా శక్తి భావన, దానికి ఎప్పుడు అనుమానాలు వస్తూనే ఉంటాయి. మీరు లోపలికి వచ్చి శక్తి భావనలో కూర్చోగలిగితే మీకు అది అర్థమవుద్ది. అది అర్థమయ్యే ప్లేస్ అది. అసలు లోపలికి వచ్చి భావ రూపంలో కూర్చోండి. ఆ భావం దగ్గర కూర్చోవాలి. మీరు శరీరాన్ని మర్చిపోవాలి కాసేపు. కాసేపే శరీరమే వదిలేమంటారు. కాసేపు అలా కూర్చోవాలి అంటే శరీరం హాయిగా ఉండాలి, మనసు హాయిగా ఉండాలి, కుటుంబం హాయిగా ఉండాలి, అన్ని సంతోషంగా ఉండాలి. కాబట్టి ముందు మీరు ఉన్నదాంతో తృప్తిగా ఉండి కొంత సమయం మిగిల్చుకొని కుటుంబ సంబంధ బాంధవ్యాల మధ్య కూడా అనవసరపు గొడవలు పెట్టుకోకుండా, అటేపోళ్ళు గొడవలు పెట్టుకుంటున్నా మన భార్య, మన భర్త, మన పిల్లలు, మన తల్లిదండ్రులేగా ఏముందనుకొని వదిలేయండి. ఇప్పుడు నా భార్య నన్ను మాట అంటే ఏమైంది? మనుషులు కాదు, సరదాగా అనుకుంటాం. ఈ పోనీ కాదు సీరియస్ గానే అన్నారు. ఏమైంది అందులో? నా భార్యగా జీవితకాలాలు సుఖపడుతున్నాను. ఏదో జరుగుతూ ఉంటుంది. అన్నది ఎందుకు పట్టుకోవడం, ఎంత సుఖపడ్డానో ఒకసారి గుర్తు చేసుకోండి. అలాగే నా పిల్లలేగా, నేను కన్న పిల్లలేగా ఓ మాట అంటే ఏం పోయింది? అలాగే నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులేగా ఏముందో ఓ మాట అంటే ఏం పోయింది? ఎంత గొడవైనా సరే అంటున్నా, అది నష్టం లాభం లెక్కైపోకండి. అప్పుడే మీరు తృప్తిగా ఉండగలుగుతారు. ఎందుకంటే కుటుంబ సంబంధ బాంధవ్యాలను మించి మిమ్మల్ని బాధ పెట్టేది ఎక్కువ ఏది ఉండదు. దీనివల్ల మానసిక బాధలు, అక్కడి నుంచి అనారోగ్యాలు, ఇవన్నీ ఒకదానికొకటి కలిపి ముడేసుకుంటూ విస్తరించి వెళ్ళిపోతుంటాయి. మీరు ఎదుట వ్యక్తిని మార్చలేరు. విషయాన్ని అర్థం చేసుకొని మీరు మారటం నేర్చుకోండి. అలాగే స్నేహితులు, కొంచెం బాగా దగ్గర స్నేహితులు కూడా బాధ పెడతాడు. అంటే బాగా క్లోజ్గా మనం తీసుకున్నాం కాబట్టి బాధ కలుగుద్ది వాళ్ళ వలన. నువ్వు ఎవరికి మనసుకు దగ్గరగా తీసుకున్నావో ఎవరెవరిని వాళ్ళ వల్ల బాధ కలుగుద్ది. ఫోన్లే స్నేహితులు, మనుషులందరూ ఓ మాట అనకుండా ఉంటారా? నేను తప్పులు చేయనా, వాళ్ళు తప్పులు చేస్తారు, ఏముందనుకోండి. మనం ఎన్నో పొరపాట్లు చేసి ఉంటాం, ఎన్నో తప్పులు చేసి ఉంటాం. చూసుకోండి, మనలో బోల్డ్ పొరపాట్లు ఉంటాయి, బోల్డ్ తప్పులు ఉంటాయి. అలా ఎదుట వాళ్ళని హృదయంలో బరువు మోయటం వదిలేయండి. క్షమించేయటం నేర్చుకోండి. క్షమించటం కాదు అసలు, ఊరికనే నాలాంటి వాళ్ళు అనుకోండి. క్షమించేది మనం గొప్పవాళ్ళం, వాళ్ళు తక్కువ వాళ్ళు. క్షమించటం అనే పదమే తప్పు. మనుషులు పొరపాట్లు చేస్తారనుకోండి, అంతే, నేను చేస్తాను వాళ్ళు. అప్పుడు మనసు అలా తేలికపరుచుకోండి, ప్రశాంతంగా ఉంచుకోండి. ఏమైపోదు, ఇక్కడ అన్ని బాగానే ఉంటాయి. కాసేపు సమయం మిగిల్చుకొని మీ లోపల కూర్చోవటం అలవాటు చేసుకోండి. అందుకు అసలు ఇదంతా చెప్పుకునేది. మీరు ప్రశ్నలు అడగండి, నేను చెబుతానని ప్రయత్నం చేసేది ఏంటంటే, నాకు అన్ని తెలుసని కాదు, ఎలాగో లోపలికి వెళ్దాం, సాధన చేద్దాం. లోపలికి వెళ్ళి సాధన చేసుకుంటే ఎవరి కాళ్ళకే తెలిసిపోద్ది. ఒకడు ఇవ్వలేడు దాన్ని, ఒకడెవరు దానికి ఇవ్వలేడు. దేవుడు కూడా నీకేం ఇవ్వలేడు. ఇవ్వలేకే కదా ఎంతో మంది దేవుళ్ళు వచ్చి బోధలు చేసి వెళ్ళిపోయారు, కానీ దాన్ని ఇవ్వలేకపోయారు కదా ఎవరికి. ఈ ఆత్మజ్ఞాన గ్రంథాలు రచించిన వాళ్ళందరూ వాళ్లే, ఆ అనుభవాన్ని పొందిన వాళ్లే, కానీ ఇవ్వలేకపోయారు కదా. చెప్పగలిగారు, విషయం చెప్పారు, నువ్వే సాధన చేసుకోవాలి. కాబట్టి ఎవరు ఎవరికేం చేయలేరు. నేను ఇలా ఎన్ని లక్షల సార్లు మాట్లాడినా మీకేమి ఇవ్వలేను. అందుకే నేను ఎప్పుడు చెబుతా, ఏమి ఇవ్వలేను సామాన్యుణ్ణి.
ఇలా చెప్పగలను అంతే. ఏమివ్వగలను? ఎవడెవడికి ఇవ్వలేడు అసలు. నేను మీలాంటి సామాన్యుడిని ఇలా మాట్లాడగలను. మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా నాకు తోచింది అదే ఇలా చెప్పగలను. అందులో ఏముంటుంది? ఉట్టి మాటలేగా. సాధన మీరే చేసుకోవాలి, మీరే పొందాలి దాన్ని, అది మీరే. అలాగే నేను ఇంకా పొందలేదు. సామాన్యుడిని అని చెప్పడంలో అసలు మళ్ళీ ఎటువంటి అసత్యము లేదు, అబద్ధము లేదు. ఊరిన నోటి మాటలే తప్ప నేను ఆ అనుభవాన్ని పొందలేదు. ఎందుకని? నేను కూడా ప్రయత్నించుకుంటాను. తేలికైంది కాదు అది. శక్తిలోకి వెళ్ళాలి, భావంలోకి వచ్చి కూర్చోవాలి. శరీరాన్ని దాటి భావంలోకి వచ్చి కూర్చోవాలి. అదేంటి? ఎంతసేపు కూర్చోగలం? మళ్ళీ శరీరంలోకి వచ్చేసి శరీరానికి రోజు ఆహారం సమకూర్చాలి, వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకోవాలి, కాలకృత్యాలు తీర్చుకోవాలి, సంసారక జీవితం గడుపుకోవాలి, పంచేంద్రియ సుఖాలు తీర్చుకోవాలి. అంటే మళ్ళీ శరీరంలోకి వచ్చేస్తాం, ఆ భావన పెరిగిపోతానే ఉంటుంది. మళ్ళీ దాన్ని జాగ్రత్తగా దాటుకుంటూ ఈ భావంలోకి రావాలి. ఇది ఎవరికాళ్ళు సాధన చేసుకోవాలి. అందుకని కష్టం. శరీర భావంలోకి వెళ్లకుండా ఉండటం కుదరదు ఎవరికే. కాకపోతే దాన్ని కొంత సమయం మిగిల్చుకొని అంతరంగంలోకి వచ్చి భావంలో కూర్చోవటం నేర్చుకోవాలి. అప్పుడు అర్థమవుద్ది అది. అప్పుడు అర్థమవుద్ది అసలు. అలాగే మతాలు, మార్గాలు, విధానాలు, గురువులు, దేవుళ్ళు, పద్ధతులు అనే పదార్థాలు అంటే కనపడుతున్న ప్రార్థనాలయాలు, విషయాలు, ఆచారాలు, సాంప్రదాయాలు అలా శరీరాన్ని పట్టుకున్నట్టు వాటిని పట్టుకోకుండా వాటికి ఆధారమైన జ్ఞానంలోకి వచ్చి కూర్చుంటే భావంలోకి వచ్చినట్టు. అప్పుడు ఘర్షణలు ఉండవు అసలు. ఇంకా నాది గొప్ప నీది గొప్ప అనేది తాటి పుట్టదు మీకు. ఆ శరీర భావంలోనే పుడుతుంది. జ్ఞానంలోకి వచ్చేయండి. జ్ఞానం అంటే ఏంటి? మనిషి శరీరంలో లోపల భాగం ఎలాంటిదో మొత్తం దైవీ విధానాల్లో జ్ఞానం అలాంటిది. అక్కడ జ్ఞానం అన్నం భావమేది. జ్ఞాన రూపం భావం. జ్ఞానం అంటే ఏంటి? బోధలు ఉంటాయి కాబట్టి అక్కడ జ్ఞానం అన్నం. కానీ దాని రూపం భావమే. ఆ జ్ఞానాన్ని మీరు అర్థం చేసుకునేది భావరూపమే. జ్ఞానాన్ని చెప్పేవాడు తనలోంచి భావంలోంచి చెబుతాడు. జ్ఞానం అని పేరు. ఇద్దరి మధ్య జరిగే ట్రాన్సాక్షన్కి దాని పేరు జ్ఞానం అని. అంతే. అంటే తెలుసుకునేది అని. జ్ఞానం అంటే తెలుసుకునేది, తెలియుట జ్ఞానం. అజ్ఞానం అంటే తెలియకపోవట. అంతే సింపుల్. ఇప్పుడు జ్ఞానం అంటే ఏంటి? తెలుసుకునేది. తెలిస్తే జ్ఞానం అయిపోయింది, తెలియకపోతే అజ్ఞానం అయిపోయింది అంతే. అందుకని నిజంగా జ్ఞానంలోకి వచ్చిన వాళ్ళకి భేద భావమే ఉండదు. అసలు నాది కరెక్ట్ అని మాట్లాడ్డు. నా దేవుడే కరెక్టు, నా మార్గమే కరెక్టు, నేను కరెక్టు, నా ద్వారా వెళ్తారు, నా ద్వారా తప్పు ఏమీ పొందలేరు, ఇలాంటి చెప్పడు. అసలు అలా చెబుతున్న మతం గాని, మార్గం గాని, దేవుడు గాని, గురువు గాని అందరూ శరీర భ్రాంతిలో ఉన్నారంతే. అవన్నీ శరీర భ్రాంతిని, శరీర భావాలని పెంచి పోషించేవే. నీకు విముక్తిని కలిగించవు. నువ్వు శక్తివని నీకు ఎప్పటికీ చెప్పలేవు. నిన్నెప్పుడు ఏదో ఎదురుగుండా ఒక పదార్థాన్ని పెట్టి దానికి ఒక పేరు పెట్టి, దేవుడు అని పేరు పెట్టి, ఒక రూపమో, ఒక రంగో, ఒక రుచో, ఒక వాసనో, ఒక ప్రార్థనాలయం ఏదో పెట్టి అక్కడ అనేక ప్రక్రియలు అంటే శరీరంతో చేసే కర్మకాండలు పెట్టి నిన్నెప్పుడు దాన్ని నమ్మని చెబుతా ఉంటాయి. అంతే. నువ్వు ఎప్పటికల్లా ఉండిపోతావు. కానీ అది నువ్వే. ఇది శాశ్వత సత్యం. ఇది నేను చెబుతుంది కాదు. మీరు మొత్తం ఆధ్యాత్మిక వ్యవస్థను పరిశీలించుకోండి. నువ్వే అయిన వైపు నిన్ను వెళ్ళనివ్వకుండా, నువ్వే అయిన దాన్ని నిన్ను తెలుసుకోనివ్వకుండా, ఎప్పటికీ ఎక్కడో ఏదో ఉందని దాన్ని కూడా పదార్థాలలో, ప్రార్థనాలయాలలో పదార్థ రూపంలో చూపించి నీ చేత అన్ని శారీరక ప్రక్రియలే చేయిస్తూ నీ అంతరంగంలోకి అసలు వెళ్ళనివ్వకుండా, నిన్ను నువ్వు తెలుసుకోనివ్వకుండా బయట ఏదో ఉందని నిన్ను భ్రమింపజేసి ఎప్పటికీ అక్కడే ఉంచేస్తున్నారు. ఎప్పటికీ అందరూ అక్కడే ఉండిపోతున్నారు. అందుకే అసలు ప్రపంచంలో ఘర్షణలు తగ్గటం లేదు. అది కారణం. ఘర్షణలు ఎంత దూరం వెళ్ళి అంటే దేవుళ్ళని పూజిస్తారు. ఇప్పుడు ఒక మతపు దేవుడు, ఈయన మా దేవుడు, వీళ్ళకి ఎంతో పవిత్రత వాళ్ళ దేవుడు అంటే అంత పవిత్రంగా చూసుకుంటారు. కానీ పక్క మతం అయినా ఈ దేవుడిని అసలు దేవుడిగా కూడా చూడ్డు. ఆ బొమ్మలు పక్కలు కొట్టేస్తాడు, ఆ దేవుడి మీద ఉమ్ములు చేస్తాడు, తగలబెట్టేస్తాడు, కాల్ చేస్తాడు, వాళ్ళ గ్రంథాలు తగలేస్తాడు. అంటే అసలు ఆయన దేవుడు కాదు. ఈ మతపు దేవుడు వాళ్ళకంతే. అడ్డమైన బూతులు తిట్టుకుంటారు దేవుళ్ళనే. చూడండి, మానవుడిలో ఉన్న రాక్షసత్వం మీకు అర్థమవుతుందా? మనం మారలేకపోతున్నాం. ఎందుకో తెలుసా? దేవుణ్ణి కూడా మనం మనిషిలో చేసుకున్నాం, పదార్థంగా చేసుకున్నాం. నా కన్ను పదార్థం, నా చెవి పదార్థం, నా ముక్కు పదార్థం, నా శరీరం పదార్థం. కానీ దీన్ని మొత్తం నడిపే నా లోపల భావం ఎలా ఉందో నాకు తెలియదు. అది యథార్థం, అది శక్తి స్వరూపం. భావం ఉందని తెలుసు, పదార్థం మాత్రం కాదు.
ఇప్పుడు దేవుణ్ణి కూడా పదార్థంగా చేసుకున్నప్పుడు అసలు నువ్వు యథార్థమైన భావంలోకి వచ్చే ఛాన్సే లేదు, ఇక పదార్థాన్ని పట్టుకెళ్ళిపోతున్నావు అంతే. ఎప్పటికీ పదార్థం అనేటువంటి అసలు శరీరం అనే పదార్థంలోనే ఇరుక్కుపోయావురా నాయన, నువ్వు శక్తివి తెలుసుకో, నువ్వు శక్తివి తెలుసుకో తల్లి అంటే మళ్ళీ దైవీ విధానాల పేరుతో నిన్ను పదార్థాల్లో ఇరికించేశారు. ఎప్పటికీ నువ్వు ఆ జైల్లోంచి బయటకు రాలేక నీకు అసలు విముక్తే లేదు. ఆ జైలునే నీకు మోక్షం అని చెబుతున్నారు. ఏముంది ఆ జైల్లో కొట్టుకొని చేస్తున్నారు, నరుక్కొని చేస్తున్నారు, అందరూ ఒకళ్ళొకళ్ళు తరుక్కొని చేస్తున్నారు, తిట్టుకుంటారు, తుమ్ముకుంటారు, ఎవరి స్థాయిలో వాళ్ళు, ఎవరు చేయగలిగిన స్థాయిలో వాళ్ళు. పోనీ నీకు ఎక్కడ పోయింది, నీ సుఖం ఎక్కడొచ్చింది, నీ దుఃఖం పోయిందా? నీకు మతం ఉంది, నీ గురువు ఉన్నాడు, నీకు దేవుడు ఉన్నాడు, నీ కష్టాలు పోయినాయి, నీ బాధలు పోయినాయి, నీ మనసులో దుఃఖం పోయిందా? నీ ఇంట్లో నష్టాలు పోయినాయా, నీ ఒంట్లో కష్టాలు పోయినాయా? మరి నీకు నష్టాలు కష్టాలు బాధలు అన్నీ ఇంకా తెలుస్తూనే ఉన్నాయేంటి? ఎందుకు తెలుస్తున్నాయి అంటే తెలిసేదంతా ఇంద్రియాలకి పదార్థాలకి. నువ్వు శరీరంలోనే ఉన్నావు కనుక, నువ్వు అనుసరించే విధానాలు కూడా శరీరపరమైనయే కనుక, నువ్వు అసలు భావంలోకి రాలేదు కనుక, భావం శక్తి స్వరూపం కనుక నిన్ను జ్ఞానంతో శక్తిలోకి తేలేకపోయారు కనుక నీకు ఎప్పటికీ దుఃఖం పోదు. దుఃఖం పోవడానికి ఏకైక మార్గం పదార్థాన్ని వదిలి వెనక్కి రావటం, శక్తిలోకి రావటం. శక్తికి దుఃఖం లేదు, పదార్థానికి దుఃఖం ఉంది. ఎందుకంటే పదార్థానికి నశింపు ఉంది, పదార్థానికి విభేదం ఉంది. కన్ను ఒకలా ఉంటుంది, ముక్కు ఒకలా ఉంటుంది, చెవి ఒకలా ఉంటుంది, నోరు ఒకలా ఉంటుంది, నాలుగు ఒకలా ఉంటుంది, గొంతు ఒకలా ఉంటుంది, జననేంద్రియాలు ఇంకోలా ఉంటాయి. మొత్తం శరీర అవయవాలన్నీ వేరువేరుగా ఉంటాయి. అట్లా సృష్టిలో అన్ని వేరువేరుగా ఉంటాయి, అన్ని వేరువేరు పనులు చేస్తాయి, వేరువేరు గుణాలు ఉన్నాయి. కళ్ళు చూస్తాయి, చెవి వెంటది, ముక్కు వాసన చూస్తుంది, ఒకదాని పనికి ఒకదానికి సంబంధం లేదు. అంత విభిన్నత, వైరుధ్యత, విరోధం, విభేదం. అందుకే కొట్టుకు చేస్తాం. ఈ శరీర భావాలే పెంచుకుంటున్నాం. బయట ప్రపంచంలో కూడా దేవుళ్ళు వేరు, మతాలు వేరు, మార్గాలు వేరు, గురువులు వేరు, విధానాలు వేరు. మళ్ళీ అక్కడికి వెళ్ళి ఏం చేసామంటే ఏమీ లేదు, ఇంకా శరీర భావాలు ఇరుక్కుపోతున్నాం. దేవుణ్ణి కూడా శరీరంతో తయారు చేసుకున్నాం. కాదు, దేవుడు శక్తి, దేవుడు కాదు దైవత్వము, దేవుడు కాదు దైవత్వము, దైవత్వము కూడా కాదు. ఇంకా కొంచెం ముందుకెళ్తే దైవశక్తి, దైవశక్తి కూడా కాదు. ఇంకా కొంచెం ముందుకెళ్తే విశ్వశక్తి, సృష్టి శక్తి. విశ్వశక్తి ఏంటి, సృష్టి శక్తి ఏంటి? మొత్తం సృష్టికి కారణమైన శక్తి ఏదో అది, మొత్తం ఉన్న విశ్వానికి కారణమైన శక్తి ఏదో అది. మొత్తం మనం దేనిని విశ్వము, సృష్టి, ప్రకృతి అని పిలుస్తున్నామో దానికి ఆధారమైన శక్తి. దాన్ని దైవశక్తి అన్నాం, తర్వాత దైవత్వము అన్నాం, ఇంకా కిందకి దించి దేవుడు అన్నాం. దేవుడు అనగానే శరీరంతో తయారు చేస్తాం, పదార్థాలను చేస్తాం. పదార్థం ఎప్పుడైందో శరీరం అయిపోయింది. దైవ విధానాలే శరీరాలు అయిపోయినాయి, శరీర ప్రక్రియలు అయిపోయినాయి. కాదు, మీరు అందులోంచి ఒక్కొక్క మెట్టు ఎక్కాలి, దేవుడి నుంచి దైవత్వంలోకి రావాలి. దైవత్వము అన్నప్పుడు చూడండి, దేవుడు అన్నప్పుడు రూపం ఉంది, ఒక ఆకృతి ఉంది, ఒక పరిమితి ఉంది. కానీ దైవత్వము అన్నప్పుడు గుణం వచ్చింది చూడండి, భావం వచ్చింది చూడండి, అక్కడ రూపం లేదు. దైవత్వము అన్నప్పుడు చూడండి భావమే వస్తుంది, గుణమో స్వభావమో వ్యక్తీకరణ, ఇలా ఉంటారనే భావం. రూపం లేదు అక్కడ, దైవత్వానికి రూపం లేదు. దైవత్వము అంటే ఏంటో తెలిసి, ఒక మనిషిని ఆయన చాలా మంచోడండి, ఆవిడ చాలా మంచిదండి అంటే అక్కడ మనిషి లేడు, మనిషి యొక్క అంతరంగ ప్రవృత్తి ఉంది, భావం ఉంది. వాళ్ళ గుణాలు, వాళ్ళ స్వభావాన్ని చెబుతున్నారు. గుణాలు స్వభావాలు ఏంటి, భావమే. అంటే దైవత్వం, దేవుడు నుంచి దైవత్వానికి ఎప్పుడు వచ్చావో నువ్వు శరీరాలు వదిలేసి భావానికి వచ్చావు. దైవత్వాన్ని పరిశీలించుకుంటూ వెళ్ళిపోయావు అనుకో, ఎక్కడికి వెళ్ళావు? దైవశక్తికి వెళ్ళావు. దైవత్వం అంటే ఒక దేవుని యొక్క ప్రవర్తన, తత్వం, భావన, భావం. దాన్ని పరిశీలించినప్పుడు మొత్తం భావంలోకి వెళ్ళినప్పుడు భావ విస్తరణ. అందరు దేవుళ్ళు ఇలాగే చెప్పారు, అన్ని ఒకటే. మనం దేవుడు అన్నప్పుడు రూపాలు విరివిరిగా ఉన్నాయి. దైవత్వంలోకి వెళ్ళినప్పుడు అది ఏకత్వం అయిపోయింది. అప్పుడు దైవశక్తి. మొత్తం సృష్టి అంతా ఉన్నది ఇదే దైవశక్తి. మొత్తం సృష్టి అంతా ఉన్నది ఇదే అయినప్పుడు దైవశక్తి అని ప్రత్యేకంగా చెప్పుకోవడం ఎందుకు? మతం పెట్టుకున్నాం కాబట్టి మా మతం మీ మతం వేరువేరు అన్నాం కాబట్టి, మా దేవుడు మీ దేవుడు వేరువేరు అన్నాం కాబట్టి, మా ప్రవృత్తి మీ ప్రవృత్తి వేరువేరు అన్నాం కాబట్టి, మా విధానం మీ విధానం వేరువేరు అన్నాం కాబట్టి దేవుడు, మతము, దైవత్వము పేర్లు వచ్చినాయి, దైవశక్తి అని పేర్లు వచ్చింది.
దైవశక్తి మొత్తం ఒకటే, సృష్టి అంతా ఉన్నది అదే అన్నప్పుడు ఇంకా దైవశక్తి అనే పేరు కూడా ఎక్కడ ఉంటుంది? సృష్టి శక్తి అయిపోద్ది, విశ్వశక్తి అయిపోద్ది. విశ్వశక్తిని దైవశక్తిని పరిశీలించామనుకో, సృష్టి శక్తిని ప్రకృతి శక్తిని. ఇప్పుడు దైవశక్తి లేదు అక్కడ. దైవశక్తే ప్రకృతి శక్తి, దైవశక్తే విశ్వశక్తి, దైవశక్తే సృష్టి శక్తి. మొత్తం ఉన్నది అదే అన్నప్పుడు దైవాన్ని చెప్పాల్సిన అవసరమే లేదు, ఇంకా భేదం పోయింది అక్కడ. దాన్ని పరిశీలిస్తే ఇప్పుడు దైవశక్తి అని అసలు దేన్ని అన్నావు? సృష్టి శక్తిని. అసలు సృష్టి శక్తి అని దేన్ని అంటున్నావు? సృష్టి మొత్తానికి కారణమైన శక్తి అని తెలిసింది ఒకటి, దాన్ని అంటున్నాను. ఇప్పుడు ఆ శక్తిని తెలుసుకుంటే సృష్టి ఉండదు, శక్తి మిగిలిపోద్ది. ఇప్పుడు సృష్టి శక్తిని తెలుసుకుంటే సృష్టి ఉండదు, శక్తి మిగిలిపోద్ది. ప్రకృతి శక్తిని తెలుసుకుంటే శక్తి ఉండదు, ప్రకృతి ఉండదు, శక్తి మిగిలిపోద్ది. విశ్వశక్తిని తెలుసుకుంటే విశ్వం ఉండదు, శక్తి మిగిలిపోద్ది. ఏం మిగిలిపోతుంది? ఆఖరికి తెలుసుకుంటూ వెళ్తే ఒక్కొక్కటి శక్తి మిగులుతుంది. మనం తెలుసుకుంటూ వెళ్తే ఏం అంతరించిపోవట్లా. ఇప్పుడు నేను సృష్టి శక్తిని తెలుసుకుంటే సృష్టి ఏం అంతరించిపోవాలా, సృష్టి అక్కడే ఉంది. కానీ సృష్టి అలా ఉండటానికి కారణం ఈ శక్తి అని తెలిసింది. ఈ శక్తి లేకపోతే సృష్టి ఉండదు. నా అంతర్గతంలో నా భావం కదలకపోతే నా శరీరం కదలదు. నా శరీరం చైతన్యం కింద ఇంకా పనిచేయదు. నా శరీరం చైతన్యము అని పనిచేయాలంటే నా లోపల భావం పనిచేయాలి. నాది ఆ భావం అనే శక్తి కదలాలి. అప్పుడు శరీరం అనే పదార్థం కదులుద్ది. కదిలితే పదార్థం శక్తిలో భావించుకుంటున్నా నేను, అంతే. అలాగే ఎప్పుడైతే నువ్వు సృష్టి శక్తిని చూసావో, సృష్టి కదలాలంటే ఆ శక్తి కదలాలి, ఆ శక్తి ఉండాలి. ఆ శక్తి కదిలితే సృష్టి కదులుద్ది. నా భావం కదిలితే నా శరీరం కదిలినట్టు. అంటే సృష్టి కదులుతుంది, ఉంది అని కనపడుతుంది అంటే శక్తి ఉంది. ఇప్పుడు శక్తిని తెలుసుకున్నాక ఆధారం శక్తే కనుక సృష్టి మాయమైనట్టు. మాయమటం ఏంటంటే ఆలోచనలో మాయమైంది, సృష్టికి విలువ లేదు. సృష్టి అక్కడే ఉంది, అలాగే సాగుద్ది, కానీ విలువ లేదు. ఎందుకని? దాన్ని కదపగలిగింది, విలువైంది, సృష్టిని అలా సృష్టిగా ఉంచగలిగింది శక్తి. సృష్టి అంతా శక్తిలో ఉంది, విశ్వం అంతా విశ్వశక్తిలో ఉంది, ప్రకృతి అంతా ప్రకృతి శక్తిలో ఉంది. అప్పుడు ప్రకృతి మాయమైపోయింది, విశ్వం మాయమైపోయింది, సృష్టి మాయమైపోయింది, శక్తి మిగిలిపోయింది. మాయమైపోవటం అంటే కనపడకుండా పోతుందా? కాదు, అస్సలు కనపడకుండా పోదు, అస్సలు కనపడకుండా పోదు, మొత్తం అలాగే ఉంది. కానీ శక్తి లేకపోతే అది లేదని తెలిసినప్పుడు శక్తి మీదకి మెయిన్ వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు మనం ఒక షాప్లోకి వెళ్ళాం, ఓ నగల దుకాణంలోకి వెళ్ళాం, ఏదో మాట్లాడుతున్నాం. అక్కడ ఒక వర్కర్ మనల్ని పిలిచి చూపిస్తున్నాడు, అన్ని మాట్లాడుతున్నాం, బేరసారాలు ఆడుతున్నాం, రకరకాలు చూపిస్తున్నాడు. చూపించినాక ఆ వర్కర్తో మనం మాట్లాడుకుంటూ వెళ్ళినాక ఏదో నగలు సెలెక్ట్ చేసుకున్నాం. ఈ లోపుగా ఆ బట్టల కొట్టు, ఆ నగల కొట్టు ఓనర్ లోపలికి వచ్చాడు. తెర చూస్తే ఓనర్ మన ఫ్రెండ్, మనకు బాగా తెలుసు. ఓనర్ వచ్చి, ఏంట్రా ఇక్కడ కూర్చున్నావు, ఏంటమ్మా ఇక్కడ కూర్చున్నావు అన్నాడు. ఆడవాళ్ళు అయితే ఆడవాళ్ళు అనుకోండి, మగవాళ్ళు అయితే మగవాళ్ళు అనుకోండి. ఏంట్రా ఇక్కడ కూర్చున్నావు అన్నాడు. అరే నగలు చూడటానికి వచ్చాను. నగలు చూడటం ఏంట్రా, ఈ షాప్ ఏంది ఇదిరా, బలివాడు అసలు మా ఫ్రెండ్ అయ్యా అని ఆ నౌకర్లందరికీ చెప్పాడు, అక్కడ పనిచేసేవాళ్ళు అందరికీ. అయ్యో అందరూ నమస్కారాలు పెట్టి గబగబా కూల్ డ్రింకులు తెచ్చి అసలు నగలు వదిలేసాం. ఇప్పుడు తీసుకెళ్లి క్యాష్ కౌంటర్లో ఓనర్ కూర్చునే చోట అక్కడ కూర్చోబెట్టాడు, పక్కన కూర్చోసి. నువ్వు అక్కడ కూర్చొని చూడటం ఏంటరా, ఇక్కడికి వచ్చి ఇదంతా నీకు ఏం కావాలో అయ్యా నీ దగ్గరికి వస్తే నువ్వు దాని దగ్గరికి వెళ్ళటం ఎందుకు అన్నాడు. అంటే ఓనర్ ఎప్పుడైతే నీ వాడయ్యాడో అప్పుడు దాకా వర్కరే గొప్పవాడుగా ఉన్నాడు. వాడు చూపిస్తే వినయంగా చూస్తున్నావు, బాబు అది చూపిస్తావు, ఇది చూపిస్తావు అడుగుతున్నావు. ఓనర్ నీ వాడు అయిపోయినాక ఇంక నీకు అంతా అయిపోయింది, నువ్వే అది అయిపోయావు, ఓనర్షిప్ దగ్గరికి వెళ్ళిపోయావు. ఇప్పుడు ఈ వర్కర్స్ ఎవరో నీకు సరిపోరు. వర్కర్స్ లేరా, అందరూ షాపులోనే ఉన్నారు. షాప్ మాయమైపోయిందా, నగలు మాయమైపోయిందా, కానీ భావం మారిపోయింది. ఓనర్షిప్ ప్లేస్లో ఉన్నా నేను. ఇప్పుడు ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు, అసలు బేరం ఆడాల్సిన పని లేదు, ఆడ అనుమానం పని లేదు, ఆడు తక్కువ చదువుతున్నాడు ఎక్కువ చదువుతున్నాడు పని లేదు. ఎందుకంటే ఆడు నా క్లోజ్ ఫ్రెండ్. అసలు షాప్ నీ దగ్గర నీకేం కావాలో పట్టుకోమంటున్నాడు, అంత క్లోజ్ మేము. అలా నీకు ఓనర్ వచ్చేటప్పటికి ఈ భావం ఎలా మారిపోయిందో అదంతా అక్కడే ఉన్నా కానీ ఇంతకు ముందు ఉన్నటువంటి భావం లేదు, మారిపోయింది మొత్తం. ఇప్పుడు అక్కడ వర్కర్కి అసలు ఇంపార్టెన్స్ ఇవ్వం. ఇందాకేమో వర్కర్కే ఇంపార్టెన్స్ ఇచ్చాం, బాబుగా చూడు, జాతి చూపించు, ఇది చూపించు, కొంచెం రేటు తగ్గించు, ఇలా మాడుతున్నాం.
ఇప్పుడు అవన్నీ పోయినాయి. అసలు వాళ్ళందరూ మనం గౌరవం చేస్తున్నారా, వాళ్ళే ఎదురు గౌరవం చేస్తున్నారు. అసలు ఓనర్ ప్లేస్ లో కూర్చున్న ఓనర్ పక్కనే అసలు వాళ్ళు ఉన్నారు కానీ లేనట్టే. ఇప్పుడు మంద చెల్లుద్ది అక్కడ. సేమ్ అలాగే సృష్టి అలాగే ఉంటుంది, విశ్వం అలాగే ఉంటుంది, ప్రకృతి అలాగే ఉంటుంది. కానీ శక్తి తెలిసినప్పుడు ఓనర్షిప్ దీనికి అర్థమైనాక శక్తి సృష్టి వర్కర్ లాగా ఉంటుంది. సృష్టి దాని ప్రక్రియ ఏమి ఆగదు, అలాగే నడుస్తుంది. అసలు మార్పులే ఉండవు, మొత్తం అలాగే ఉంటుంది. మన శరీరం కూడా అలాగే ఉంటుంది. మన అంతర్గత శక్తిని తెలుసుకున్నాక కూడా మన శరీరం అలాగే ఉంటుంది, పనిచేస్తాం. కానీ ఓనర్షిప్ ప్లేస్ లోకి వెళ్ళిపోయాం. ఆ వ్యత్యాసాన్ని గ్రహించండి. అంతే తప్ప ఇక్కడ ఏం మహిమల్లో అందుకే మహిమలు మాయలు ఉండవని ఎందుకు చెబుతానంటే ఏ మార్పులు లేవు, భావ మార్పు ఒక్కటే జరుగుద్ది అక్కడ. మహిమలు ఎట్ట వస్తాయి? ఇప్పుడు సృష్టి అలాగే ఉంది. సృష్టిలో నేను శరీరం అని మనం అనుకుంటున్నప్పుడు, ఇది సృష్టి అని మనం అనుకుంటున్నప్పుడు ఎలా జీవిస్తున్నామో, నేను శక్తి అనుకుంటున్నప్పుడు కూడా సృష్టి అలాగే ఉంది, జీవించే విధానం అదే. మరి నీకు మహిమలు ఎట్ట వస్తాయి, మాయలు ఎట్ట వస్తాయి, దేవుళ్ళు ఎట్ట వస్తారు, మధ్యలో వీళ్ళు ఎక్కడ పుట్టుకొచ్చారు, వాళ్ళు నీతో ఎట్ట మాట్లాడతారు, నువ్వు మహిమలు మాయలు ఎలా చేస్తావు, అసలు ఎలా జరుగుతాయి? మార్పు ఏం లేదు, ఉన్నది ఉన్నట్టుగా అలాగే ఉంటుంది. అప్పుడైనా ఇప్పుడైనా నీలో జరిగేది భావ మార్పు అంతే. నువ్వు వర్కర్ ప్లేస్ లోంచి ఓనర్ ప్లేస్ లోకి వచ్చావు, వర్కర్తో డీల్ చేసే చోట నుంచి ఓనర్ ప్లేస్ లోకి వచ్చి కూర్చున్నావు. ఇప్పుడు నీ మాట చెల్లుబడి అయిపోద్ది. భావ మార్పు జరిగింది అంతే. అక్కడ నగలు అట్టాగే ఉన్నాయి, అక్కడ వర్కర్స్ అట్టాగే ఉన్నారు, అన్నీ అలాగే ఉన్నాయి. కానీ నీలో భావం మారిపోయింది. భావ మార్పు జరుగుతుంది. శక్తి అంటే అంతే, ఓనర్షిప్ లోకి వెళ్ళి భావ మార్పు జరిగింది. సృష్టిలో ఏ మార్పు జరగదు. భావ మార్పు జరిగిన మన శరీరం అలాగే ఉంటుంది. అదే ఆహారం తినాలి, అదే మలమూత్ర విసర్జనలు, అదే కోరికలు, అవే ఇష్టాలు, అవే అయిష్టాలు, అదే మరణం. కానీ ఓనర్షిప్ ఎవరో శక్తి కదా, మరణ భయం ఉండదు. ఓనర్షిప్ ఎవరు శక్తి కదా, కోరికలు తీర్చుకున్న ఒకటే తీర్చుకుపోయిన ఒకటే, సహజంగా తీర్చుకుంటానంతే. ఓనర్షిప్ ప్లేస్ మారిపోయింది కదా. ఇది ఆత్మజ్ఞానం. ఆ యొక్క స్థితి అలా ఉంటుంది. అది తెలియాలి అంటే నువ్వు శరీరంలోంచి ఎప్పుడు లోపలికి రావాలి. శరీరంలో ఉంటే అసలు నీకు తెలియని కూడా తెలియదు. అందుకని దానికి ధ్యానం అని, తపస్సు అని రకరకాల పేర్లు పెట్టి లోపల అంతరంగంలోకి వెళ్ళటానికి మనిషికి అనేక ప్రక్రియలు చెప్పారు. ఇవన్నీ ప్రక్రియలు, విధానాలే తప్ప ఇది నువ్వు అర్థం చేసుకోవాల్సిన ప్రాసెస్. ప్రక్రియలతో ఏమీ అవదో. నువ్వు ధ్యానం చేసిన ఒకటి, చేయిపోయిన ఒకటి, నువ్వు తపస్సు చేసిన ఒకటి, చేయిపోయిన ఒకటి. ఎందుకంటే నీకు అర్థం అవ్వాలి. అది ధ్యానం చేసేది ఎవరు? శరీరాన్ని కూర్చోబెడతావు. మళ్ళీ నేను శరీరమే నువ్వు అనుకుంటూ ఎన్ని సంవత్సరాలు ధ్యానం చేసిన ఉపయోగమే ఉంది? శరీరమే నేనన్న భావనలో నువ్వు ఎన్ని లక్షల సంవత్సరాలు తపస్సు చేసిన ఉపయోగమే ఉంది? ఉపయోగం లేదు. శరీర భావన పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మతాలు శరీర భావం పెంచినట్టు, మార్గాలు శరీర భావం పెంచినట్టు, దేవుళ్ళకి రూపాలు ఇచ్చుకొని శరీర భావాలు పెంచుకున్నట్టు నేను తగ్గించట్లా. ఎందుకు ప్రపంచంలో లక్షలాది సంవత్సరాల నుంచి ఇలా చక్కగా ఎన్ని విధానాలు, మతాలు, పద్ధతులు నడుస్తున్నా మనుషులు ఎందుకు మారలేదు? మీరే ఆలోచించుకోండి. నన్ను మీరు విమర్శించవద్దు, నన్ను మీరు పొగడవద్దు. ఇదొక విశ్లేషణ మాత్రమే. నేను అందరి దేవుళ్ళని ఒప్పుకుంటాను, అందరి గురువులను ఒప్పుకుంటాను, అందరి మహాత్ములను ఒప్పుకుంటాను. లేకపోతే అసలు ఇవన్నీ చూసి రావద్దు, అంత విశ్లేషించలేనుగా. అవన్నీ నిన్ను దేవుడు అనే స్థానం నుంచి, నీదే మతమైన పర్వాల, ఏ విధానమైన పర్వాల, నువ్వు ఫస్ట్ అసలు గురువు ఎవరో చెబుతారు అంతే. అక్కడి నుంచి ఆ స్థానం నుంచి దేవుడు అనే స్థానానికి షిఫ్ట్ అవ్వాలి. గురువు అనే స్థానం నుంచి దేవుడు అనే స్థానానికి షిఫ్ట్ అవ్వాలి. వాళ్ళు గురువునే పట్టుకెళ్ళాడుతాను, ఇక్కడ కూర్చుంటానంటే నువ్వేం మళ్ళీ చేసేదే లేదు. మళ్ళీ శరీర భావమే, నువ్వేం పొందలేవు. దేవుడు అనే స్థానానికి షిఫ్ట్ అయితే దేవుడు అనే స్థానంలో నీకేం ఉండదు, పదార్థం ఉంటుంది, ఏదో తయారు చేయబడింది ఉంటుంది. అప్పుడు దైవత్వము అర్థం చేసుకుంటావు. ఎందుకని దేవుడు అనే స్థానంలో ఏం దొరకలే నీకు. అక్కడ మనం పెట్టుకునే ఉన్నాయి, అన్ని మనం భావించుకునే ఉన్నాయి, మనం చేసే ఉన్నాయి, మన శరీరంతో చేసే ఉన్నాయి. ఆ దేవుణ్ణి పట్టుకొని దైవత్వానికి వెళ్తావు. గురువుని పట్టుకొని దేవుడికి వచ్చావు, దేవుణ్ణి పట్టుకొని దైవత్వానికి వెళ్తావు. ఏ మతమైనా సరే ఉన్న పదాలు వాడని పదాలు పట్టుకు వేలాడబాకండి. దైవత్వానికి వెళ్ళినాక అక్కడ అసలు రూపాలు ఎగిరిపోయినాయి. భావం వచ్చింది, గుణం వచ్చింది, స్వభావం వచ్చింది. గుణం అన్నా, భావం అన్నా, స్వభావం అన్న భావమే, జ్ఞాన రూపం అది. ఆ దైవత్వానికి వచ్చినాక ఏమైంది? దైవత్వం ఇప్పుడు శక్తి అయింది. ఎందుకంటే భావం ఏంటి? శక్తి రూపం. భావానికి రూపం లేదు, దైవత్వానికి రూపం లేదు. అప్పుడు మొత్తం ఆకారాలన్నీ ఎగిరిపోయినాయి. శక్తిలోకి వచ్చావు, దైవశక్తి అన్నావు. దైవశక్తి అన్నాక అది ఏకశక్తిగా దైవశక్తి. ఇప్పుడు రూపాలు ఎగిరిపోయినాయిగా.
విడివిడి రూపాలు లేవుగా. అన్నప్పుడు ఈ దైవశక్తి ఏంటి అని పరిశీలించుకుంటూ వెళ్తే ఆ ఉన్నది అదే, సృష్టిని దైవశక్తి. ఆ సృష్టి శక్తి అదే, విశ్వశక్తి అదే, ప్రకృతి శక్తి అదే. దైవశక్తి నుంచి ఒరిజినల్ గా ఉన్న ప్రకృతి శక్తిలోకి విశ్వశక్తిలోకి వెళ్ళిపోయావు. ఇప్పుడు ప్రకృతి శక్తిని విశ్వశక్తిని ఆ శక్తిని పట్టుకుంటే ఆ శక్తి ఉంటేనే సృష్టి ఉందన్నది తెలుసు కనుక ఆ శక్తి మిగిలిపోయింది, ఓనర్షిప్ లో కూర్చున్నావు. ప్రకృతి ఉంది, మాయమవదు, కానీ అది ఓనర్ కింద నౌకర్లా ఉంది. నౌకర్ నిన్నేం చేస్తాడు? నువ్వు ఓనర్షిప్ లో కూర్చుంటే నీకు సలాములు కొట్టాల్సిందే. అందుకని నీకు మరణ భయం ఉండదు, మరణించే శరీరం. అందుకని నీకు దుఃఖాలు ఉండవు, కోరికల భయం ఉండదు, లాలసల భయం ఉండదు, డబ్బు భయం ఉండదు, అసలు ఏ భయం ఉండదు నీకు. ఎందుకో తెలుసా? నౌకర్లు నీకు సలాములు కొడతా ఉంటారు అంతే. నిజంగా ప్రయాణిస్తే నువ్వు ఇలా ఉంటావు. అలా నీవు ఆ స్థితికి చేరుకోవాలంటే నువ్వు ఖచ్చితంగా నీ లోపలికి రావాలి. శరీర భావంలో ఉండే అనుమానాలు, డౌట్లు ఎప్పుడు వస్తూనే ఉంటాయి. అయితే రావద్దు, లోపలికి రావడం అంత ఈజీ ఏం కాదు. 35 ఏళ్ళ నుంచి నేను రాలేకపోయాను, పొందలేకపోయాను. మీరు నాకంటే ఖచ్చితంగా గొప్పోళ్ళు అయి ఉంటారు, మీకు అంత టైం పట్టదు, మీరు పొందగలుగుతారు, మీరు ప్రయత్నించండి. నేను ఎందుకు రాలేకపోయానంటే నేను ఒక అసమర్థుడిని. ఏదో నాకు నా జీవితం అస్తవ్యస్తంగా రకరకాలుగా నడిచింది, అనేక బాధలతో అనేక ఇబ్బందులతో రోడ్ల మీద గడుపుతూ అట్టట్టట్ట ఏదో వచ్చాను ఇక్కడికి. ఖచ్చితంగా మీ అందరు నాకంటే తెలియగలవాళ్ళు అయి ఉంటారు. నాకు నా 6వ ఏట నా తల్లిగారు చనిపోయారు. ఏదో అలా అలా పెరిగాను, ఏదో వచ్చాను, అనేక రకాలుగా తిరిగాను, అనేక రకాలు ఏదో సాగుతూ జీవితంలో చాలా కాలం వృధాగా గడిపేశాను. అందుకే చెప్పదలిచింది, మిగిలిన ఏదో సానుభూతి విషయాలు ఏమీ లేవు ఇందులో. అందుకే ఆ వృధాగా గడిపిన కాలం ఎక్కువ కాలం ఉంది దైవత్వాన్ని తెలుసుకునే కాలం కంటే. మీకు అలాగే అది మీరు చక్కగా తెలుసుకోగలుగుతారు. కాబట్టి మీకు నాకు పట్టినంత కాలం పట్టదు, కానీ 35 ఏళ్ల కాలం పట్టింది. ఈ మాటలు మాత్రమే చెప్పగలుగుతాను, నాకు ఏ అనుభవం లేదు. ట్రై చేస్తున్నాను లోపల కూర్చుందాం. అందుకని మీరు శరీర భావం నుంచి శక్తి భావంలోకి వస్తే తప్ప అసలు మీ సందేహాలకే సమాధానం మీకు అర్థం కాదు. అలా రాగలిగితే అసలు ఎవరో మీకు సమాధానం చెప్పలేక్కర్లేదు, సమాధానాలు మీలోంచి పుడతాయి. ఇప్పుడు నేను ఎలా చెబుతున్నాను, మీరు అడిగిన దానికి అన్నిటికీ సమాధానాలు మనలోంచి పుడతాయి. మీరు అడగగానే నేను వెళ్ళి పుస్తకాలు తిరగేసి ఎతుకుతున్నాను అనుకున్నారు. ఇవన్నీ ఎక్కడన్నా పుస్తకాలు ఉన్నాయా? ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఏ పుస్తకాల్లో ఉన్నాయి ఎతికి చూడండి ఒకసారి వెళ్ళి. ఎక్కడన్నా రెఫరెన్సులు మహాత్ముల పుస్తకాలు చెబుతాను తప్ప మీరు ఎప్పుడైతే లోపలికి వెళ్ళి కూర్చోగలుగుతారో మీలోంచి సమాధానాలు ఉత్పన్నం అవటం మొదలవుతుంది. శక్తిలోకి మిమ్మల్ని తీసుకెళ్లిపోతా ఉంటది ఇంకా గాఢంగా లోపలికి. అందుకని మీరు కొంచెం ప్రయత్నించి లోపల కూర్చోవటం అలవాటు చేసుకోండి. ఎక్కువసేపు అక్కర్లా, రోజుకో 10 నిమిషాలు, పావు గంట, అరగంట, గంట. ఎందుకని శరీరాన్ని పాడు చేసుకోకూడదు, మనసును పాడు చేసుకోకూడదు, వృత్తి వ్యాపార ఉద్యోగాలు పాడు చేసుకోకూడదు. ధనం లేకపోతే బతకటం కుదరదు. ధనం మూలం ఇదం జగత్. ఎవరికి? మనుషులకి. మళ్ళీ దేవుళ్ళకి, గురువులకి, మహాత్ములకి అసలు ధనమే పట్టుకోకూడదు. ధనం పట్టుకున్న వాళ్ళని ఎవరిని నమ్మాకండి. వాళ్ళు ఎవరైనా సరే మీరు చూడండి, ధనం పట్టుకొని పెద్ద పెద్ద ఆశ్రమాలు నిర్మించి పెద్ద పెద్ద వ్యవస్థలు నిర్మించిన వాళ్ళందరి మీద కోర్టులు, కేసులు, గోల్డ్ నడుస్తున్నాయి. ప్లస్ వాళ్ళందరూ పెద్ద పెద్ద అనారోగ్యాలకు గురైపోయారు. ఎందుకో తెలిసి అంత వ్యవస్థలు పెట్టుకున్నాక వాళ్ళ బుర్ర పాడైపోద్ది, వాళ్ళ మనసు పాడైపోద్ది. మనకు మేకప్లు వేసుకొని వచ్చి స్టేజ్ మీద కూర్చొని శాంతిగా ఉన్నట్టు మన కబుర్లు చెబుతారు. వాళ్ళ దగ్గర శిష్యుల్ని అడగండి, రోజు అరిసి కరిసి గంతులేసి అందరినీ తిట్టి నానా గొడవలు చేసి డబ్బులు 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 అని మామూలు సామాన్యుడి కంటే డబ్బు పిచ్చితో తిరుగుతూ ఉంటారు. మొత్తం మత సమూహంగా, మార్గ సమూహంగా, విధాన సమూహంగా నిత్యం డబ్బులు కావాల్సింది వాళ్ళకి. ఆ డబ్బుల కోసం రకరకాల ప్రోగ్రాంలు పెడుతుంటారు. అవన్నిటికీ మళ్ళీ బయట ఎంతో మంది కౌంటర్లు, కోర్టులు, కేసులు, రకరకాల గొడవలు, గోలలు వీళ్ళ మీద. మీరు ఎప్పుడైనా సరే ప్రపంచం చేసే పని చేస్తూ దైవత్వంలో వెళ్ళినా ప్రపంచం మిమ్మల్ని ఊరుకోదు. ప్రపంచానికి డబ్బు కావాలి, అది కామనే. ధనం మూలం ఇదం జగత్. అది ఎవరో వాళ్ళు సంసారులు, సామాన్య మానవులు. దేవుడికి డబ్బులు ఎందుకు? అది జ్ఞానం, భావరూపం, దాని డబ్బులు ఎందుకు? అంటే దానికి డబ్బులు అవసరమైన ఏంటి? ఇప్పుడు అది ఎక్కడ ఉంది? భౌతికంలో ఉంది, పదార్థ రూపంలో ఉంది. అది పదార్థ రూపంలో ప్రార్థనాలయాలు కట్టుకుంటున్నావు, పదార్థ రూపంలో బొమ్మలు పెట్టుకుంటున్నావు, పదార్థ రూపంలో ఏదో చేసుకుంటున్నావు. అది తప్పు అంటలే నేను. నీకు ఎప్పుడైతే డబ్బు అవసరమైందో ఆటోమేటిక్గా మనుషులకు డబ్బు అవసరాలకు ఎన్ని ఘర్షణలు వస్తాయో, మనుషులు కీర్తి పెరుగుతుంటే ఈర్ష్యసూయులు ఎన్ని పుడతాయో, మనుషులు ఏదన్నా చేస్తుంటే ఎదుటోళ్ళు ఎన్ని రకాలుగా మనుషుల మీద దాడులు చేస్తారో అన్ని వీళ్ళ మీద జరుగుతాయి.
అవే మత్తాగాదాలు, గొడవలు, గోళ్ళు, కోర్టు కేసులు, రకరకాల బాధలు, మళ్ళీ ఆ టెన్షన్లు తట్టుకోలేక వాళ్ళకి జబ్బులు, వాళ్ళకి ఆపరేషన్లు, అనేక మంది అనేక వ్యాధులతోనే చనిపోయారు బోల్డ్ మంది ఈ ఆధ్యాత్మిక మార్గంలో గురువులని, మహాత్ములని. ఎందుకని ధన సంబంధాలు పెట్టుకుంటే అలాగే ఉంటుంది. కాదు, నువ్వు కుటుంబీకుడు అయినా సరే ఆధ్యాత్మికత చెబుతుంది ఏంటో తెలుసా? మొట్టమొదటి విషయం తృప్తిగా ఉండు అని. తృప్తి అంటే ఏంటో తెలుసా? ఎక్కడ ఉన్నావో అక్కడే ఎంత ఉందో అంత. నా భార్యతో నేను, నా భర్తతో నేను, నా వాళ్ళతో నేను, నాకు వచ్చిన డబ్బుతో. ప్రయత్నించొద్దంటలా, నీ ప్రయత్నంతో నీకు ఎంత ఉందో దాంతో తృప్తిగా ఉండని. మరి ఈ ఆధ్యాత్మిక మత ప్రచారాలకు అసలు తృప్తి ఎక్కడ ఉంటుంది? ఆధ్యాత్మిక దైవ ప్రచారాలకు తృప్తి ఎక్కడ ఉంది? వాళ్ళందరినీ మా దాంట్లోకి తెచ్చేయాలి, దాన్ని విస్తరింపజేసుకుంటూ వెళ్ళిపోవాలి, తరతరాలకి నా వారసుల్ని ప్రకటించుకుంటూ వెళ్ళిపోవాలి, తరతరాలకి దీన్ని పెంచుకుంటూ వెళ్ళిపోవాలి, తరతరాలకి ఇది సాగుతూనే ఉండిపోవాలి, ఆగిపోకూడదు. అసలు తృప్తి ఉందా అందులో? ఇంతకీ భౌతికంలో సంసార జీవితంలో ఉన్న వాళ్ళు తృప్తిగా ఉంటున్నారు. ఇప్పుడు చాలా మంది పెద్ద పెద్ద పీఠాలు, మఠాలు ఉన్న స్వాములు ఏం చేస్తున్నారు తెలుసా? డబ్బును పెంచడానికి పెద్ద పెద్ద కంపెనీలు పెడుతున్నారు, పెద్ద పెద్ద ప్రొడక్టులు తయారు చేస్తున్నారు, బిజినెస్లు పెడుతున్నారు, వేల లక్షల కోట్ల బిజినెస్లు తయారు చేశారు. ఎందుకో తెలుసా? తరతరాలకి నాది ఆకుండా నడవాలి, నా బొమ్మ అలాగే ఉండాలి, నా పేరు అలాగే ఉండాలి, తర్వాత నా వాళ్ళు నడుపుతారు, నా శిష్యులు నడుపుతారు, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాను. అంటే ఒక సామాన్య కుటుంబీకుడు వీళ్ళకంటే 1,00,000 రెట్లు 1,00,00,000 రెట్లు తృప్తిగా హాయిగా ఉంటాడు. ఎందుకో తెలిసే? ఏముంది, నా వరకు నా కుటుంబం ఏదో మా పిల్లలు ఎంత ఉద్యోగం తెచ్చుకుంటే చాలు, హాయిగా నా కొడుకు కూతుర్ని చూసుకుంటే వాళ్ళ చేతిలో చచ్చిపోతా. ఈ కొంచెం ఆత్మజ్ఞానం నేర్చుకున్నాను అనుకో, నా ఇంట్లో నేనే సాధన చేసుకుంటాను, నేను ఈ శరీరం కాదని తెలుసుకుంటాను. కానీ ఒక సంస్థ పెట్టినాక ఇప్పుడు ఆ సంస్థను నిలబెట్టడానికి, ఆ సంస్థను ఉంచడానికి ఒక పక్కన మళ్ళీ నాకు నిత్యం డబ్బు కావాలి. ఆ డబ్బు కోసం నిత్యం ఏదో ఒకటి ఎత్తుకుపోయి ఎత్తులేసి రకరకాల ప్రోగ్రాంలు పెట్టి, మీరు చూడండి, మీరు ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేయండి, ప్రతి రోజుకి ఒక స్పెషల్ పెడతారు. ఏదో ఈ రోజు ఈ స్పెషల్, అన్నదానాలకు డొనేషన్లు ఇస్తారా, లేదా జరుగుతున్న డబ్బులు పంపుతారా, నిత్యం చూడండి మీరు. డబ్బు కావాల్సిందే, దానికి అనేక ప్రయత్నాలు చేయాల్సిందే. ఒక కుటుంబీకుడు అనేకం చేయడు, ఒక వృత్తో ఒక వ్యాపారం ఉద్యోగం పెట్టుకొని చాలా తృప్తిగా ఉంటాడు. ఏదో నెల జీతం వస్తుంది చాలు నాకు, లేదా వ్యాపారంలో వచ్చింది చాలు, అసలు కొంచెం అంటూ వస్తే చాలు నాకు, నేను హాయిగా బతికేస్తాను. ఇప్పుడు ఆలోచించి చూడండి, ఎవరు సాధించగలరు ఆత్మజ్ఞానాన్ని అంటే? ఒక కుటుంబంలో తృప్తిగా ఉన్నాడు ఆత్మజ్ఞానాన్ని పొందగలుగుతాడు. మళ్ళీ ఇంకెవరు పొందగలిగారు ఆత్మజ్ఞానాన్ని అంటే? అసలు ఏ జోలికి వెళ్లకుండా, మనుషుల జోలికి వెళ్లకుండా ప్రశాంతంగా కూర్చున్న రమణ భగవాన్ పొందగలిగాడు. ఆయన లాంటి కొన్ని వందల వేల లక్షల మంది పొందగలిగారు. మిగిలిన వాళ్ళందరూ మామూలు వాళ్ళ కంటే ఎక్కువగా ప్రపంచం పట్టుకు తిరుగుతున్నారు. దేవుడి పేరు మీద, మతాల పేరు మీద, మార్గాల పేరు మీద, విధానాల పేరు మీద నిరంతరం డబ్బులు కావాలండి. ఇప్పుడు వాళ్ళ మీద కేసులు నడుస్తున్నాయి చూడండి, ఎంతమంది మీద, ఎంతమందికి ఎన్ని ఆపరేషన్లు అయింది చూడండి. ఇప్పుడు ప్రపంచవ్యాప్త గురువులు వాళ్ళు, కానీ వాళ్ళకి ఆపరేషన్లు అయినాయి, అనేక రకాల ఆపరేషన్లు, హార్ట్ ఆపరేషన్లు, బ్రెయిన్ ఆపరేషన్లు, రకరకాల ప్రాబ్లమ్స్, కిడ్నీలు చెడిపోయి చచ్చిపోయి, షుగర్లు, బీపీలు. ఏంటి, మహాత్ములు గురువులు వీళ్ళ ఫోటోలు దేవుళ్ళుగా పూజించుకుంటున్నారు జనం. నిరంతరం డబ్బులు కావాల్సిందే. నేను తప్పు అంటలా, అది శరీర భావన అంటున్నా. శరీర భావనలోంచి శక్తి భావనలోకి చెప్పరా, అదే చెప్పింది. గురువు నుంచి దేవుడు, దేవుడి నుంచి దైవత్వము, దైవత్వము నుంచి దైవశక్తి, దైవశక్తి నుంచి విశ్వశక్తి, ప్రకృతి శక్తి, సృష్టి శక్తి, సృష్టి శక్తి, విశ్వశక్తి, ప్రకృతి శక్తి నుంచి శక్తి. అదే అనంత ఆత్మశక్తి, అదే నీలో నాలో ఉన్న ప్రాణశక్తి, అదే సర్వవ్యాపక ఆత్మశక్తి. ఉన్నదొక్కటే శక్తి. ఉన్నదొక్కటే శక్తి అన్నప్పుడు శక్తి అన్న పేరుకోలేదు దానికి, ఉన్నదొకటే అంతే. ఉన్నది ఏమున్నది, ఒకటే కూడా లేదు, ఉన్నది అన్న భావన ఉన్నది అంతే, అలా మిగిలిపోయింది. పేర్లు ఎప్పుడు వస్తాయంటే ఇంకోళ్ళకి చెప్పాల్సి వచ్చినప్పుడు. ఆ ఉన్నది అన్న భావన మిగిలిపోయినది ఏమైనా ఉన్నదా ఈ సృష్టిలో? ఎందుకు లేదు? ఆకాశం. ఆకాశం అని పేరే తప్ప అక్కడ ఏం లేదు, ఉన్నది అంతే. ఎలా ఉన్నది ఏమో, ఖాళీగా ఉంది. మరి ఆకాశం లేదా? ఉంది. ఎందుకు లేదు? ఉందిగా. ఎలా ఉంది? ఏం ఇలా అని అలా అని చెప్పడానికి లేదు నాకు. అందుకే నేను వస్తువులు పదార్థాలు చూస్తాను కాబట్టి అది ఖాళీగా ఉంది అంటున్నాను అంతే. అదే ఉన్నది శక్తి, అలా ఉంటుంది. నువ్వు కూడా అలాగే ఉంటావు, ఏ భావన ఉండదు నీకు. అనంత ఆత్మశక్తి స్వరూపంగా అలా మిగిలిపోయి ఉంటావు. నువ్వు స్త్రీవా పురుషుడువా, ఏ మతం ఏ మార్గం, ఈ భావమే పుట్టదు అసలు. అక్కడ ఏం లేదు, ఉన్నదంతే ఆకాశము. ఆకాశం అనే పేరు కూడా ఉండదు, మనం చెప్పుకోవటానికి వాడాం. అదే శక్తి. శక్తి అనే పేరు కూడా ఉండదు.
మనం మాట్లాడుకోవడానికి అర్థం అవడానికి వాడాం. ఏముంటది? ఉన్నానన్న స్పృహ ఒకటి ఉంచండి మనకి. మన పేరు వదిలేసి, మన గుణం వదిలేసి, మన రూపం వదిలేసి, మన భావాలు వదిలేసి, మన ఆలోచనలు వదిలేసి, సమస్తం వదిలేస్తే మెలకువలో అన్ని వదిలేయండి. ఒక్కసారి ఉన్నాను అన్న భావన ఉంటుంది. అదే ఉంది. ఎలా ఉన్నా అని అడగండి, ఎలా అలా లేదు. ఆకాశం అంటే అది ఖాళీ. మళ్ళీ ఖాళీ అనేది పదం, దాన్ని మీరే అర్థం చేసుకోవాలి. అందుకే చెప్పి అది అర్థం చేసుకోవాల్సిన విషయం. ఒకళ్ళు దాన్ని పదాలతో మాత్రమే చెప్పగలరు, భాషతో మాత్రమే చెప్పగలరు, కానీ అర్థం చేసుకోవాల్సింది ఎవరికి వాళ్ళు. అందుకని లోపలికి రండి, లోపల కూర్చోవటం అలవాటు చేసుకోండి. ఇప్పుడు మన సోదరుడు అడిగిన ప్రశ్న ఏంటంటే శక్తి యొక్క, మళ్ళీ ఇక్కడ సోదరుడు అడిగిన ప్రశ్న ఒకసారి చెప్పుకుందాం, ఆ ప్రశ్నకి ఆన్సర్ చెబుదాం. ఏంటి ఈయన అడిగింది? అసలు 1476 శీర్షిక శక్తి సృష్టిగా ఎలా మారింది అనే శీర్షికను విని, ఆత్మశక్తి భావన వలన మెలకువలో అందరికీ ఒకటిగా కనబడుతున్నది. అంటే నేను చెప్పింది ఏంటంటే ఆత్మశక్తి అనేది ఒకటి ఉంది, దాని యొక్క భావనే ఈ సృష్టి అంతా అన్న. మరి ఇంత సృష్టి ఇన్ని ఆకారాలు ధరించింది. ఇప్పుడు మనకేదో భావన ఉంటేనే శరీరానికి అది పనిచేస్తున్నాం. అందుకని మనకు అర్థమయ్యే, మనుషులకు అర్థమయ్యే రీతిలో, మనుషులకు అర్థమయ్యే భాషలో చెప్పా. సృష్టిలో ఎన్ని జీవరాశులు ఇన్ని తయారైనవి అంటే అది శక్తి యొక్క భావన. అయితే శక్తి యొక్క భావనని మనిషికి అర్థం అవడం కోసం భావన అన్నాను తప్ప, శక్తి యొక్క భావనని చైతన్యము అన్నారు మహాత్ముల పేరు పెట్టి. అది మనకు అర్థం అవడం కోసం భావన అన్న. అది చైతన్యము, శక్తి యొక్క లక్షణం. అది చైతన్యం అంటే కదలిక. అంటే సృష్టి శక్తి యొక్క కదలికల వలన, దాని భావం వలన, దాని లక్షణము వలన, దాని గుణము వలన సృష్టిగా కనబడుతున్నది. ఓకే, ఇది నేను చెప్పింది. ఎప్పుడు? మెలకువలో. అంటే సృష్టి మనందరికి ఒకలానే కనబడుతుంది. ఏంటి సృష్టి? మనుషులందరూ మనుషులకు మనుషుల్లానే కనపడతారు, చెట్లు అన్ని చెట్లులానే కనపడతాయి, జంతువులన్నీ జంతువుల్లానే కనపడతాయి. మొత్తం సృష్టి అంతా అందరికీ ఒకలానే కనపడుతుంది. సృష్టి అంటే ఏంటి? జంతువులు, చెట్లు, పొట్లు, గొట్లు ఉన్నదే కదా, ఒకలానే కనపడుతుంది. ఆత్మశక్తి భావన వలన మెలకువలో, నిద్రలో కనపడదు కదా, అందుకని మెలకువలో సృష్టి అంతా ఒకలా కనపడుతుంది. అది ఇప్పుడు మీకు వివరించే భావన అంటే దాని చైతన్యము, దాని లక్షణం అని మనకు అర్థం అవటం కోసం ఆ పదాలు వాడుతున్నాం. మనోశక్తి భావన వలన అంటే మన సోదరుడు అడిగిన ప్రశ్న, ఎవరి కళ వారికి వేరువేరుగా ఉన్నది అన్నారు. అది ఇప్పుడు మనోశక్తి భావన వలన అంటే ఏంటంటే, ఇప్పుడు మనోశక్తి భావన వలన మనుషులకి చెట్లు మారిపోయి కనపట్లా. మనోశక్తి ఉన్నా మనకి చెట్లు చెట్లుగానే కనపడుతున్నాయి, పొట్లు పొట్లుగానే కనపడుతున్నాయి, గొట్లు గొట్లుగానే కనపడుతున్నాయి. కానీ మనస్సు అన్నప్పుడు ఏంటి నాది? నేను ఈ శరీరముతో అనుభవించిన విషయాలను నా మనసుగా నా లోపల ప్రాణశక్తిలో ప్రింటింగ్ జరిగింది, నేనే వేసుకున్న, అనుభవించి, గ్రహించి. అంటే ఇప్పుడు నా మనసులో ఏముంది? బయట సృష్టి నాకు మెలకువలో ఒకలానే కనపడుతుంది. ఎందుకు కనపడతలా? బయట సృష్టి ఇప్పుడు మనసు ఉంటే మనకి చెట్లు చెట్టులా కనపడతలేదా, పొట్లు పొట్టులా కనపడతలేదా? కానీ జాగ్రత్తగా గమనించండి, మనస్సు అంటే ఏంటి? మనోశక్తి భావన వలన ఎవరికి వారికి వారిలా కనపడుతుంది అన్నారు. వారిలా అంటే ఏంటి? నా ఇల్లు నాకు, నా భార్య నాకు, నా పిల్లలు నాకు, నా శరీరం నాకు, నా ఆస్తులు నాకు, నా సంపదలు నాకు. ఇప్పుడు నాకు చెట్లన్నీ ఒకలానే కనపడుతున్నాయి, ఇళ్ళన్నీ ఒకలానే కనపడుతున్నాయి, మనుషులందరూ ఒకలానే కనపడుతున్నారు, మొత్తం అన్ని ఒకలా, సంపదలన్నీ ఒకలానే కనపడుతున్నాయి. కానీ నా వాళ్ళు నాకు నాలా దగ్గర, వాళ్ళు ఎవరో మనుషులు పోయినా నాకేం బాధ ఉండదు. కానీ నా వాళ్ళు పోతే నాకు బాధ. వాళ్ళెవరు చెట్లు ఏమైపోయినా నాకేం బాధ లేదు. నా ఇంట్లో చెట్టు చచ్చిపోతే నాకు బాధ, నా చెట్టు చచ్చిపోతే బాధ. వాళ్ళెవరు సంపదలు పోతే నాకేం బాధ లేదు, నా సంపదలకు ఏమన్నా అయితే నాకు బాధ. మనసు అంటే అది. అంటే నేను సృష్టిలో నాది అనే ఓ మానసిక సృష్టి చేసుకున్నా, అంతే తప్ప నాకు సృష్టి వేరు వేరుగా ఏం కనపడతలా. నా మానసిక సృష్టిలో నా వాళ్ళకి ఏమన్నా వస్తే నాకు దుఃఖం వస్తే తట్టుకోలేను, ఎవరికి ఏమైపోయినా నాకేం బాధ లేదు. ఇప్పుడు చెట్లు ఎన్నో కనపడుతున్నాయి, ప్రపంచంలో ఉన్న చెట్లన్నీ కూలిపోయినా నాకేం బాధ లేదు, చచ్చిపోయినా నాకేం బాధ లేదు. మా ఇంట్లో ఉన్న చిన్న మందార మొక్క పోతే మాత్రం నేను భరించలేను. అమ్మో, ఆ పువ్వులు తెచ్చి ఇప్పుడు నేను వాడుకోవాలి. నా భార్య, నా పిల్లలు, నా సంపదలు, నా వస్తువులు, నా ఆస్తి, నా శరీరం,
నా అనేటువంటి సృష్టి నేను నా మనసుతో చేసుకున్న, ఇది నా సొంత సృష్టి, సృష్టిలో సృష్టి. ఇప్పుడు నాకేం కనపడుతుంది? మొత్తం సృష్టి మామూలుగానే కనపడుతుంది. నేనేం పిచ్చోడిని కాదు, నాకేం మైండ్ చెడిపోవాలా? బయట సృష్టి నాకెందుకు తెలియదు? రోడ్డు మీదకి వెళ్తే బస్సులు తెలీదా, కారులు తెలీదా, రోడ్డు తెలీదా, అన్ని తప్పుకోవట్లేదా? నేను అక్కడ మనుషులు తెలీదా? అందరితో తప్పుకొని తిరుగుతున్నాగా. మొత్తం ప్రపంచంలానే కనపడుతుంది. కానీ నా సృష్టి, నాకు ప్రధానమైనది ఏంటి? నేను దేనికోసం బతుకుతాను, ఏది నాదనుకుంటాను, దేనికోసం నేను ఏడుస్తాను, దేనికోసం నేను నవ్వుతాను, అసలు దేనికోసం నేను బతుకుతాను అంటే ఎంత అనంత సృష్టిలో నేను ఏర్పరుచుకున్న నానే నా మానసిక సృష్టి. నా మానసిక సృష్టిలో నా భార్య నాకు ప్రధానం. ఎంతమంది స్త్రీలు భూమి మీద ఉండి వాళ్ళు ఉంటేయండి, పోతేయండి. నాకు నా మానసిక సృష్టిలో నా భర్త నాకు ప్రధానం. ఎంతమంది పురుషులు బయట ఉంటే నాకేంటి, వాళ్ళు పోతే నాకేంటి. నా మానసిక సృష్టిలో నా పిల్లలు నాకు ప్రధానం. బయట ఎంతమంది పిల్లలు ఉంటే ఏంటి, నాకు పోతే నాకేంటి. అది నేను చెప్పింది అక్కడ. నాకు మొత్తం అసలు నేను బయట సృష్టిని మర్చిపోయాను. నాకు దాంతో గొడవ లేదు, అది కనపడుద్ది నాకు. అందులోంచే అన్ని తెచ్చుకుంటా నా కుటుంబానికి కూడా. ఇప్పుడు నా మానసిక సృష్టిలో ఉన్న వాటికి నేను ఎక్కడి నుంచి ఏం తెచ్చుకోవాలి? మామూలు సృష్టిలోంచే. మామూలు సృష్టి నాకు సృష్టిగానే కనపడుతుంది. నాకు సంపదలు ఎక్కడొస్తాయి? అన్ని సంపదల్లోంచే నా సంపదలు పోగేసుకుంటా. నాకు ఆహార పదార్థాలు ఎక్కడొస్తాయి? అన్ని మొక్కల్లోంచి నా ఇది తెచ్చుకుంటా. అంత సృష్టి ఎలా ఉంది, ఆ సృష్టిలోంచి నా సృష్టిలోకి అన్ని తెచ్చుకుంటా. కానీ ఆ సృష్టి నాకు పోయినా నాకేం బాధ లేదు. అంటే అది ఉన్నా నాకు లేనట్టే. నాకు ఉన్నదేంటి? నా సృష్టి. అది నేను చెప్పింది అక్కడ. ఆ వ్యత్యాసం తెలుసుకోండి. మనోసృష్టిలో ఎవరికి వారిగా కనపడుతుందంటే ఏంటి అక్కడ అర్థం? నా భార్య నా భార్యగా కనపడుతుంది. ఎంతమంది స్త్రీలు ఉంటే నాకెందుకు ఆ గొడవ? అసలు నాకెందుకు? ఎవరు ఉంటే ఏంటి, పోతే నాకెందుకు? నా వాళ్ళు నాకు ఉంటే చాలు. అక్కడ ఆ విషయం అది నేను చెప్పింది. దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి విషయాన్ని. ఇక్కడ ఏంటంటే మనోశక్తి భావనలో ఎవరి కళ వారికి వేరుగా ఉన్నది అన్నారు. అవును, నేను అందరికంటే వేరేగా. ఇప్పుడు ప్రశ్న అడిగారు మీరు, మీ కుటుంబం వేరు, మీ వాళ్ళకు పక్క కుటుంబాలు వేరు కదా. మీరు వేరు, మీకు అందరూ వేరు కదా. మీరు మీ మానసిక సృష్టిలో ఎవరున్నారో అంటే మీ భార్య, మీ పిల్లలు, మీ తల్లిదండ్రులు, మీ ఆస్తిపాస్తులు, అంతేగా. మిగిలిన వాళ్ళు అసలు పట్టించుకోరు. ఎవరు చచ్చిపోయినా, ఎవరు బతికినా ఎవరికైనా లేదుగా. మీకైనా లేదు, నాకైనా లేదు. అసలు వేరు భావన అక్కడికి వచ్చింది మనకి. నాదని నేను ఒక సృష్టించుకోవడం వల్లనే కదా వేరు భావన వచ్చింది. అసలు మిగిలిన వాళ్ళు ఎవరు పోయినా నాకు లేదుగా. అది నేను చెప్పింది. మనోశక్తి భావనలో ఎవరి కళ వారికి వేరుగా ఉన్నది అన్నారు. అంటే ఇక్కడ మళ్ళీ ఆయన అడుగుతున్నారు, మనోశక్తి ఆత్మశక్తి వేరువేరా? కాదు. చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెబుతున్నాను. మనోశక్తి అనేది నా ప్రాణశక్తిలో అంటే ఆత్మశక్తిలో కొంత భాగంలో నేను ఈ శరీరం అన్న భావనతో నేను చేసిన పనులు, నేను ఏర్పరుచుకున్నవి, నేను గ్రహించినవి, నేను అనుకుంటున్న నేను, నాది, నా వాళ్ళు అని నేను ఏర్పరుచుకున్నది నా మనస్సు. అది నా మనోశక్తి. అంటే నా మనోశక్తి నా సొంత సృష్టి. అనంత ఆత్మశక్తి ఉన్న సృష్టి. ఉన్న సృష్టి ఏమైపోయింది నాకు బాధ లేదు. నా సృష్టి నాకు బాగుంటే చాలు. అందుకని నాకు అన్ని వేరుగా అనిపిస్తున్నాయి. అందుకే వేరు భావంతో జీవిస్తున్నాం. ఎవరు పిల్లలు పోయినా నాకు బాధ లేదు, నా పిల్ల ఉంటే చాలు. ఎవరు మొగుళ్ళు పోయినా నాకు బాధ లేదు, నా మొగుడు ఉంటే చాలు. ఎవరు పిల్లలు పోయినా నాకు బాధ లేదు, నా పిల్లలు ఉంటే చాలు. ఎవరి ఇల్లు కూళ్ళు పోయినా నాకేం బాధ లేదు, నా ఇల్లు ఉంటే చాలు. ఎవరి సంపదలు ఎటుకొట్టుకుపోయినా నాకేం బాధ లేదు, నా సంపదలు ఉంటే చాలు. అది చెప్పేది. పాయింట్ అర్థం చేసుకోవాలి అక్కడ. అందుకే లోపలికి వస్తే మీకు అర్థమవుద్ది, బయట నుంచి అర్థం అవ్వదని చెబుతున్నా. మనోశక్తి ప్రాణశక్తి వేరు అంటే మీరు లోపలికి వచ్చి కూర్చుంటే మీకు చక్కగా అర్థమవుద్ది. ప్రాణశక్తిలో ఉన్నటువంటి అనంత ప్రాణశక్తి ఆత్మశక్తిలో ఈ శరీరము నేనన్న భావనలో నాకు ప్రాణశక్తి ఎరుకు లేదుగా, ఆత్మశక్తి ఎరుకు నాకు అవలేదుగా, నాకు తెలియదుగా. ఇప్పుడు నేను శరీరం అనే భావనేగా. కానీ ఈ శరీరాన్ని నడిపించేది ప్రాణశక్తి కదా. కాబట్టి నేను ఏ భావనలో ఉన్నాను? ఇప్పుడు మనసు భావనలో ఉన్నాను. నాకు మనోశక్తి. అందుకే మనోశక్తి అని మనిషికి అర్థం అవడానికి చెప్పాను. మనం చెప్పుకుంటుంది మనుషులం కదా. మీరు లోపలికి వచ్చి కూర్చుంటేనే ఇవన్నీ అర్థమవుతాయి. మీరు శక్తిలోకి రావాలి, మీ లోపల శక్తిలోకి వచ్చి కూర్చోవాలి, మీ భావనలో కూర్చోవాలి. శరీర భావనలో అర్థమవ్వవు. కొంచెం ట్రై చేయండి. సరే, ప్రశ్న మాట్లాడుకుందాం.
మనోశక్తి భావనలో ఎవరికలా వారికి వేరుగా ఉన్నది అన్నారు. అంటే మనోశక్తి ఆత్మశక్తి వేరువేరా? మళ్ళీ చెబుతున్నా, కాదు. ఎందుకు కాదు అంటే మనోశక్తి అనేది ఆత్మశక్తిలోదే. కానీ మనోశక్తి అనే పదం ఎందుకు వాడాను అంటే ఈ శరీరంతో నేను ఏర్పరుచుకున్న నా మనసుది. అంటే ఈ శరీరం ద్వారా నేను గ్రహించి నేను నాది నా వాళ్ళు అన్న పరిమిత భావనతో ఇదే అని నాకు తెలుసు. మిగిలింది అసలు ప్రాణశక్తి నాకు తెలీదు. ఇప్పుడు ఆత్మశక్తి మనోశక్తి వేరువేరా అని అడిగారు కదా, అసలు ఆత్మశక్తి మీకు తెలీదుగా. మీకు ఉన్నది మనోశక్తే, ఎవరికైనా ఉన్నది మనోశక్తే. మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు. అంటే మనోశక్తి ఆత్మశక్తి వేరువేరా అన్నది అసలు ఆత్మశక్తి మీకు అనుభవం ఉందా? నాకే అనుభవం లేదు. 35 ఏళ్ల నుంచి నాకు అనుభవం అవ్వలేదని నేను చెబుతున్నాగా. ఆత్మశక్తి నాకు అనుభవం అవలా. కానీ ఆత్మశక్తి అనుభవం అయిందని మహాత్ములు చెప్పారు, దాన్ని నేను నమ్ముతున్నా. ఆ వైపు నేను ప్రయాణిస్తున్నా. కానీ ఆ వైపు నేను ప్రయాణించే వరకు నాకు నిజమేంటి? మనోశక్తే, నా మనసే నన్ను నడిపేది. ఇప్పుడు ఆత్మశక్తి అనేది అనుభవం పొందిన మహాత్ములు అందించినటువంటి ఆధారత. మీకు అనుభవం లేదు, నాకు అనుభవం లేదు, కాబట్టి వేరు వేరు అని అడగటానికి లేదు అసలు. అక్కడ అనుభవం అయితే వేరు వేరు కాదని తెలుస్తుంది. అప్పుడు అది ఎప్పుడు అనుభవం అవుద్ది? మీరు శక్తిలోకి రావాలి శరీర భావంలోంచి. వేరు వేరు అనే ప్రశ్న ఎక్కడ వస్తుందంటే ఎప్పుడు శరీర భావంలో వస్తుంది. ఇది నేను ఏదో గట్టిగా నాకు తెలుసానో లేదా మీరు అడిగారని వ్యతిరేక భావంలోనూ చెబుతున్నానని అస్సలు అనుకోబాకండి. మీరు ఆ భావం దాటి లోపలికి వస్తేనే అర్థమవుతుంది ఇక్కడ ఒక రహస్యం ఉంది. శరీరంలో ఉండి విన్నంతసేపు శరీరం పరిమితము, వేరు భావనే కలుగుద్ది. మీరు లోపల శక్తి భావంలోకి రావాలి, మీ భావంలో కూర్చోవాలి, అక్కడ దీన్ని పరిశీలించుకోవాలి, మీకే అర్థమైపోద్ది. ఈ క్లారిఫికేషన్స్ నేను ఎప్పుడు ఇస్తానే ఉన్న. ప్రాణశక్తిలో, ప్రాణశక్తినే ఆత్మశక్తి అంటారు. కానీ మనకు ప్రాణశక్తి అనుభవం లేదు, ఆత్మశక్తి అనుభవం లేదు. అనుభవం అయితేగా తెలిసేది. అప్పుడు వరకు ఏం తెలుసు? మనకి శక్తి ఉందని తెలుసు. ఎందుకంటే మనిషి చచ్చిపోతే ప్రాణశక్తి పోయింది అంటున్నారు, ప్రాణం పోయింది అంటున్నారు. కాబట్టి శక్తి ఉందని తెలుసు. ఆ శక్తే మనసు, మనోశక్తి అన్న నేను. అంటే ప్రాణశక్తిలో ఈ శరీరంతో మనం చేసినవన్నీ ప్రింట్ అయినాయి, అంటే గుర్తున్నాయి, జ్ఞాపకాలుగా ఉన్నాయి. అది మనోశక్తి. కాబట్టి ఆత్మశక్తి ప్రాణశక్తి వేరు వేరు కాదు. కానీ మనకు ఆత్మశక్తి అనుభవం అయ్యే వరకు ఖచ్చితంగా వేరే, ఉన్నది ఒకటే మనోశక్తి. మనకు ఆత్మశక్తి తెలియదుగా, మనకు ఆత్మశక్తి అనుభవమే తెలియదుగా, ప్రాణశక్తి అనుభవమే తెలియదుగా. కాబట్టి మనకి ఇక్కడ ఉన్నది ఒకటే మనోశక్తి. ఇది దీనికి సమాధానం. మళ్ళీ సందేహం ఉంటే అడగండి. అలాగే మళ్ళీ ప్రశ్న ఇంకా కంటిన్యూషన్ ఉంది. మెలకువలో కూడా మనసు ఉంది కదా, మరి అప్పుడు వేరువేరుగా కనపడకుండా మెలకువలో అందరికీ ఒకటేగా ఎందుకు కనపడుతున్నది? ఇక్కడ మీరు చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. అసలు నేను మనస్సు అని చెబుతున్నప్పుడు నా భార్య నాకు, నా పిల్లలు నాకు, నా కుటుంబం నాకు, నా గొడవ నాకు, అందుకని నా లోకం నాకు కనపడుతుంది, మిగిలిన లోకాన్ని నేను పట్టించుకోవట్లేదు. అది కనపడుతున్నా కానీ అది నేను చెబుతున్న ఉద్దేశం. మెలకువలో మనసు ఉంది కాబట్టే కదా నా గొడవ నాది అంటున్నాను. ఎవరి కాలం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మెలకువలో మనసు ఉంది కాబట్టేగా ఎవరి కాళ్ళం నాది నాది అంటున్నాం. మెలకువలో మనసు ఉంది, అందుకే నేను వేరు మీరు వేరు అంటున్నాం. గాఢ నిద్రలో మనసు లేదు, అందుకని నేను కూడా లేదు అసలు. కాదు, అది మనకి తెలియని స్థితి అయినప్పుడు దాని గురించి మాట్లాడుకునేది ఏముంది? కాబట్టి మెలకువలో కూడా మనసు ఉంది కదా. ఇక్కడ మన సోదరుడు అడిగింది. మరి అప్పుడు వేరువేరుగా కనపడకుండా మెలకువలో అందరికీ ఒకటేగా ఎందుకు కనపడుతుంది? మెలకువలో అందరికీ సృష్టి ఒకటిగానే కనపడుతుంది. నాకు చెట్లు చెట్లుగానే కనపడుతున్నాయి, పొట్లు పొట్లుగానే కనపడుతున్నాయి, గొట్టలు గొట్టలుగానే కనపడుతున్నాయి. అంటే అసలు సోదరుడు అడిగినటువంటి ప్రశ్న కూడా నాకు క్లారిటీగా అర్థం కాల, అయినా చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఇప్పుడు మెలకువలో ప్రపంచం అంతా ఒకలానే కనపడుతుంది నాకు, అందులో డౌట్ లేదు. కానీ నా ప్రపంచం అంతా ఒకలానే కనపడినా అది కనపడటం వరకే. కానీ నా సృష్టి ఏంటి? ఇక్కడ నాకు నా కుటుంబం, నా ఇల్లు, నా శరీరం, నా సంపదలో, అది నా మనో సృష్టి, అదే నా సృష్టి. సృష్టిలో సృష్టి చేసి కూర్చున్నా నేను. నాకేం మళ్ళీ అలానే సృష్టి అంతా వేరువేరుగా ఏం కనపడుతుంది? అందరికీ ఎలా కనపడుతుంది, నాకు ఎలా కనపడుతుంది? అసలు నేను ఎలా
నా ఇల్లు, నా కుటుంబం, నా జీవితం, నా సంపద, నా భార్య, నా పిల్లలు, నాయని అంటున్నాను. మొత్తం ప్రపంచంలో అందరూ అలాగే బతుకుతున్నారు. నావని అందరం మెలకువలోనే ఉన్నాం, అందరం మనోశక్తితోనే ఉన్నాం, అందరం ఎవరు సృష్టాలు చేసుకున్నాం. మొత్తం అనంత సృష్టిలో మనుషులందరూ ఎవరు సృష్టాలు చేసుకొని విడివిడిగానే బతుకుతున్నాం. అందుకే వేరు భావన, ఘర్షణలు, గొడవలు, గోళ్ళు, ఆఖరికి మతాలు కూడా వేరుగా పెట్టుకున్నాం, దేవుళ్ళు కూడా వేరుగా పెట్టుకున్నాం, మొత్తం అసలు దైవీ వ్యవస్థను వేరుగా పెట్టుకున్నాం. మళ్ళీ ఈ వేరంతా మనసు చేసిందే. అంటే మతాలు కూడా మనసు సృష్టే, దేవుళ్ళు కూడా మనసు సృష్టే, దైవీ విధానాలు, ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు అన్ని మానసిక లోకంలో మనం చేసుకున్న సృష్టే. అంతే. కానీ ప్రపంచం అందరికీ ఒకలానే కనపడుతుంది. మనుషులు ఎవరు చూసినా అందరికీ నక్షత్రాలే కనపడతాయి, అందరికీ ఆకాశమే కనపడుద్ది, అందరికీ గాలే తగులుద్ది, అందరూ నీళ్లే తాగుతారు, అందరూ ఆహార పదార్థాలే తింటారు, అందరికీ చెట్లుగానే కనపడతాయి, అందరికీ మనుషులుగానే కనపడతారు. మరి మీరు ప్రశ్న ఏమి క్లియర్ గా అడగదలిచారు నాకు అర్థం కాల. నాకు తెలిసినంత ప్రయత్నించే చెప్పటానికి. అందరికీ ఒకటేగా ఎందుకు కనపడుతుంది? అసలు అందరికీ ఒకటేగా కదా కనపడేది. సరే, ఓకే. మరి నాకు తెలిసినంత వరకు చెప్పాను. మెలకువలో మాత్రమే ఏకశక్తి భావన ఉంటుందా? మళ్ళీ ఈయనే కంటిన్యూ చేశారు. అంటే నిద్రలో జాగ్రత్తగానండి, నిద్రలో ఏమైంది? శరీరం నిద్రపోయింది, మనసు నిద్రపోయింది. శరీరము మనసు నిద్రపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళాం మనం? తెలియదు మనకి. ఎందుకని? ఆ స్థితి మనకు అనుభవం లేదు కాబట్టి. కానీ అదే స్థితి ప్రాణశక్తి యొక్క స్థితి అని మహాత్ములు అనుభవంతో చెప్పారు. ఎప్పుడు చెప్పారు? అది మెలకువలో పొందారు వాళ్ళు. ఇప్పుడు నిద్రలో అయితే రోజు పొందుతున్నాంగా మనం, మరి నిద్రలో మనకు తెలియట్లేదుగా. కాబట్టి మెలకువలోనే తెలుస్తుందా అంటే, మెలకువలో పొందితేనే అది ఎరుకుగా తెలుస్తుంది. నిద్రలో పొందుతున్నాం కానీ ఎరుకు లేదు అక్కడ, అది సృష్టి చేసిన ఏర్పాటు. మెలకువలో ఎరుకతో సాధన చేసుకుంటూ శరీరాన్ని దాటి మనస్సును, అంటే మనస్సులో ఉన్న భావాలను దాటి, మనస్సు ఏంటి ఇప్పుడు? ప్రాణశక్తే. ప్రాణశక్తిలో శరీరముతో ప్రపంచము నుండి గ్రహించిన విషయాలు ప్రింట్ అయినాయి. అంటే ఇప్పుడు దేని మీద ప్రింట్ అయినాయి? ప్రాణశక్తి మీద ప్రింట్ అయినాయి. అంటే కాగితం మీద అక్షరాలు ప్రింట్ అయినాయి. అక్షరాలన్నింటినీ చెరిపేశాం, ఏం మిగిలింది? వైట్ పేపర్ మిగిలింది. అలాగే మనస్సులో ఉన్న భావాలన్నీ వదిలించుకున్నాం, ఇప్పుడు ఏం మిగిలింది? ప్రాణశక్తి మిగిలింది. అది మెలకువలో వస్తే నీకు తెలుస్తుంది ఎలా ఉంటుంది ప్రాణశక్తి అని. అది నిద్రలో వస్తుంది రోజు. జాగ్రత్తగా గమనించండి, నిద్రలో రోజు వస్తుంది అది. ఎందుకని? మీరు నిద్రపోకుండా ఎక్కడ ఉన్నాం మనం? వెళ్ళి పడుకున్నాం, కాసేపటికి మనసు కూడా ఆగిపోయింది. ముందు శరీరం నిద్రపోయింది, తర్వాత మనసు తిరిగి నిద్రపోయింది. మళ్ళీ మెలకు వస్తేనే తెలుస్తుంది తప్ప నిద్రలో మనకి తెలియట్లా, నేనున్నానని అనిపించట్లా, నేననే భావన కూడా పోయింది. కాబట్టి ఇప్పుడు ప్రాణశక్తి ఎలా ఉంటుంది, ఆ ఏకత్వ భావన ఎలా ఉంటుంది, అనంత ఆత్మశక్తి భావన ఎలా ఉంటుంది, ఆ అనంత సర్వవ్యాపక అవాంగమానస గోచర అనిర్వచనీయ అఖండ ఆ శాశ్వత ఆత్మశక్తి యొక్క భావన, ఆకాశ శక్తి యొక్క భావన, ఆకాశ స్వరూపంలో ఉన్నటువంటి శాశ్వత సర్వవ్యాపక శక్తి యొక్క భావన, ఏకత్వ భావన మెలకువలోనే తెలుస్తుందా అంటే మెలకువలో మాత్రమే తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే నిద్రలో రోజు అక్కడికి వెళ్తున్నా మనకు తెలియట్లే. చాలా సింపుల్ అది. మెలకువలో మాత్రమే తెలిసే ఛాన్స్ ఉంది. కాబట్టే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువులో భాగంగా నాయనా నువ్వు శక్తివి, తల్లి నువ్వు శక్తివి, ఆ శక్తి నీకు అనంత సర్వవ్యాపకంగా ఉన్నది అదేను, నువ్వు వేరు శక్తి వేరు కాదు. కానీ శరీర భావనలో పరిమిత భావన చేత నువ్వు సృష్టిని విడివిడిగా చూసి శక్తి నీకు తెలియకపోవటం వలన, శక్తిని నువ్వు తెలుసుకోకపోవటం వలన నీ లోపలే ప్రాణశక్తిగా ఉండి నీ శరీరాన్ని నడుపుతూ నిన్ను బతికిస్తూ నువ్వు చచ్చిపోయావన్నప్పుడు ప్రాణం పోయిందని జనమంతా చెప్పుకుంటున్నా కూడా ఆ చచ్చిపోయినోడిని తీసుకెళ్లి కాల్ చేసో పూజ చేసో అక్కడికి ఇది ఎందుకులే అని ఇంక వదిలేసి మళ్ళీ నేను శరీరం అనే బతుక్కుపోతున్నాను తప్ప చచ్చిపోతే పోయిందేంటి, చచ్చిపోకముందు ఉన్నదేంటి అని ఉన్న ఆ శక్తిని పరిశీలించకుండా జీవిస్తున్నావు తల్లి, జీవిస్తున్నావు తండ్రి. మేము దాన్ని పరిశీలించాము. జీవించి ఉండగానే చచ్చిపోకముందే మన జీవింపజేస్తున్నటువంటి ఆ జీవశక్తి ఏంటని మేము పరిశీలించడానికి మా లోపలికి వెళ్ళాము. మా లోపలికి వెళ్తే మాకు ఆ ప్రాణశక్తి దొరికింది. అది దొరకాలి అంటే శరీర భావాలని మనోభావాలని వదిలి చాలా తపస్సు చేయాల్సి వచ్చింది. అలా దీర్ఘకాలం తపస్సు చేసి ఈ శరీర భావాలని మనోభావాలని వదిలి
ప్రాణశక్తిలోకి వెళ్ళి కూర్చుంటే అది ప్రాణశక్తి అనేది పరిమితం కాదు, నా శరీరం లోపల ఉన్నటువంటి పరిమిత భావన మాత్రమే కాదు, అనంత సర్వవ్యాపకముగా ఉన్నటువంటి స్థితి. మొత్తం సృష్టి అంతా అందులోనే ఉంది, మొత్తం మనుషులందరూ అందులోనే ఉన్నారు, మొత్తం యావత్ సృష్టి చెట్లు పొట్లు గొట్లు అన్ని అందులోనే ఉన్నాయి. అది సర్వవ్యాపకంగా ఉంది అనేటువంటి భావన కలిగింది, అనుభవం కలిగింది. అప్పుడు నేను అనే పరిమిత భావన నాకు పోయింది. నేను అనంత ఆత్మశక్తిని మీకు అర్థం అవటానికి నేను అనంత ఆత్మ అనే పదాలు, శక్తి అనే పదాలు వాడుతున్నాను గాని అది నాలాంటి మనిషిగా మీరున్నారు కనుక మీకు తెలియదు కనుక మీకు చెప్పటానికి ఆ పదాలు వాడాను గాని సర్వవ్యాపక ఆకాశ భావనలో అలా లీనమైపోయి ఉన్నాను. నాకు ఏ భావన లేని నిశ్చల నిర్మల ప్రశాంత మౌన అద్భుత ఆనంద స్థితి కలిగింది అని మహాత్ములు చెప్పారు. దాన్ని తెలియని వాళ్ళకి చెబుతున్నారు కనుక మీరు ఇలా మెలకువలో సాధన చేసుకుంటేనే కుదురుతుంది. నిద్రాస్థితి అదే స్థితి, కానీ నిద్రాస్థితిలో నువ్వు దాన్ని పట్టుకోలేవు. ఎందుకంటే నీకు నిద్రాస్థితిలో నేననే భావన కూడా పోతుంది కనుక మెలకువలో సాధన చేసి పట్టుకో అని చెప్పారు. సోదరుడు అడిగిన దానికి నాకు అర్థమైనంత వరకు చెప్పే ప్రయత్నం చేశాను. ఒకవేళ నేను చెప్పిన దాంట్లో మీకు ఎక్కడైనా సందేహాలు ఉంటే మళ్ళీ తప్పకుండా అడగండి, కానీ ప్రశ్నలు క్లారిటీగా అడగండి, చెప్పిన దాన్ని అర్థం చేసుకుని అడగండి. ఇప్పుడు సోదరుడు అడిగిన దాంట్లో మెలకువలో మనసు ఉన్నప్పుడు మరి అందరికీ అన్నీ ఒకటేగా కనపడుతున్నాయి కదా అంటే, అందరికీ అన్నీ ఒకటేగా కనపడతాయి, అసలు అందులో పెద్ద విశేషమే ఉంది. మరి మీరు ఆత్మశక్తి మనోశక్తి వేరు వేరు అంటున్నారు కదా, మనోశక్తి భావనలో ఎవరికి వాళ్ళకి వేరువేరుగా కనపడుతున్నాయి అంటున్నారు, కానీ వేరువేరుగా లోకం కనపడుతుందని నేను ఎక్కడ చెప్పాను? నా భార్య నాకు, నా భర్త నాకు, నా పిల్లలు నాకు, నా సంపదలు నాకు, నా ఆస్తులు నాకని ఎంత సృష్టి ఉన్నా ఆ సృష్టి గురించి పట్టించుకోకుండా నా వాళ్ళ కోసమే ఏడుస్తాను, నా వాళ్ళ కోసమే బతుకుతాను, నా వాళ్ళ కోసమే చచ్చిపోతాను, నా వాళ్ళ కోసమే చంపేస్తాను. అప్పుడు నాకేమైంది? ఆ మిగిలిన సృష్టి నాకు అనవసరమైంది, నా సృష్టి నాకు అదయింది. అది నేను మనోశక్తి గురించి చెప్పింది. అంతే తప్ప రోడ్డు మీద ఉన్న బస్సులన్నీ అందరికీ బస్సుల్లానే కనపడతాయి, సృష్టి అంతా సృష్టిలాగానే కనపడుద్ది, కారులాగానే కనపడతాయి, రైళ్లు లాగానే కనపడతాయి, మనుషుల్లాగానే కనపడతారు. ఆ కనపడటంలో మార్పు ఉండదు. అంతరంగ భావంలో నేను నాది నా వాళ్ళని ఎవరికి వాళ్ళకి వేరువేరుగా కనపడుతుంది భావించుకుంటారు అని చెప్పాను. అది కొంచెం లోపలికి వెళ్ళి మీరు అర్థం చేసుకొని మననం చేసుకోండి. ఎందుకంటే ఇది ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. ఇది మీరు పొందకపోతే జీవితం వృధా అయిపోద్ది. అందుకని ఎడాపెడా అర్థం చేసుకోబాకండి. అలానే మీరు ఎలా అర్థం చేసుకున్నా మీకు అర్థం అవ్వకపోతే చక్కగా ప్రశ్న అడగండి. ఎన్నిసార్లు ఏం చెబుతాను, ఎన్ని వందల సార్లు ఏం చెబుతాను అంటే నిజాయితీగా మీరు దాన్ని తెలుసుకోవాలని అనుకుంటే కాదు. బొక్కలు ఎత్తుకుదాం అనుకున్న వాళ్ళు అసలు నాది వినబాకండి బాబు, వేరే మార్గాలు, వేరే విధానాలు, వేరే గురువులు, అసలు గురువులు ఉన్న వాళ్ళు ఎవరో వినబాకండి. మార్గాలు, విధానాలు, పద్ధతుల్లో ఆల్రెడీ దైవ విధానాల్లో సాగుతున్న వాళ్ళు ఎవరో వినబాకండి. నాది వింటున్న వాళ్ళు ఎవరో ఒక నలుగురో ఒక 10 మందో సోదర సోదరీమణులు ఉన్నారు. ఇక ఇప్పుడు ప్రశ్నించిన సోదరుడు కూడా ఏదో తెలుసుకోవాలని అడిగి ఉంటారు కదా, అలా వాళ్ళు నన్ను ప్రశ్నిస్తున్నారు అని చెప్పమని అడుగుతున్నారు, మాకు అర్థమవుతుందని వాళ్ళు చెబుతున్నారు. అందుకని నలుగురు కోసం, ఆ 10 మంది కోసం మాత్రమే చెబుతున్నాను. మిగిలిన వాళ్ళు దయించి వినకండి. మీ విధానాల్లో, మీ పద్ధతుల్లో, మీ మార్గాల్లో మీరు సాగిపోండి. ఎందుకంటే ఏ మార్గాలలో వెళ్లే వాళ్ళకి అదే నచ్చుతుంది తప్ప ఇంకోళ్ళు చెప్పేది అసలు నచ్చదు. ఈ విభిన్నత ఎప్పుడు ప్రపంచంలో ఉంటుంది, అది సృష్టి లక్షణం, తప్పు కూడా కాదు. కాబట్టి మీ మార్గాల్లో మీరు సాగిపోండి, హాయిగా సాగిపోండి. లేదు ఏదో అయినా మేము బలవంతంగా అంటాం, నువ్వు చెబితే మేము మానేస్తామా, మాకు అన్నిట్లో ఏలు పెట్టి కెలకటం మాకు అలవాటు, ఆ కెలికి మళ్ళీ కంపు చేసి దాన్ని ఏదో ఒక రకాల గందరగోళం చేయటం మాకు అలవాటు అంటావా? ఇని నీ కర్మ నువ్వు కాల్చుకొని నీ టైం వృధా చేసుకో. కామెంట్లు పెట్టి నా టైం వృధా చేయకు. నేను చెబుతుంది నాది వింటున్న నలుగురికి మాత్రమే. ఇది నేను చెబుతున్న వింటున్న నలుగురు ఎవరున్నారో ఆ సోదర సోదరిమణులు మీకు అర్థమైన విషయాన్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఎందుకంటే ఇటువంటి మూర్ఖులకి కొంతమందికి అర్థమవుతుందనన్నా తెలుస్తుంది. వాళ్ళు అడుగుతున్నారు, ఈయన చెబుతున్నాడు ఇది నిజమే అని. కొంతమందికి ఇది అర్థమవుతుంది, వాళ్ళు సాగుతున్నారు, నాకు అర్థమై సావలేదని అలా నెగిటివ్ కామెంట్లు పెట్టే మూర్ఖులకి తెలుస్తుంది. అందుకని కామెంట్లు పెట్టండి. ప్లస్ నాకు కూడా తెలుస్తుంది ఏమని అంటే, కొంతమందికి అర్థమవుతుంది అయితే చెబుదాం, పాపం అర్థమవుతున్నప్పుడు చెబితే చగ్గాళ్ళు ముందుకెళ్ళిపోతారు, నాకు పోయిందేముంది ఇందులో,
నాకు ఏ నష్టం లేకపోగా మీకు చెప్పటం వలన, మీరు అడగటం వలన, మీరు వినటం వలన మీరందరూ నాకు మేలు చేసిన వాళ్ళు అయ్యారు. ఎందుకంటే ఈ గంట సేపు, ఈ గంటన్నర సేపు మీతో చెప్పినంతసేపు నేను అది శ్రవణం చేసుకోవాలి, మననం చేసుకోవాలి, నాలో నాకు జరుగుతుంది, ఆ భావ ఉత్పత్తి జరుగుద్ది. నాకు గంటన్నర అద్భుతమైనటువంటి తపస్సుగా, ధ్యానంగా, ఈ ఆత్మజ్ఞాన కాలక్షేపంలో ఇమిడిపోతాను. ఈ గంట ఇదే భావాల్లో ఉండకపోతే చెప్పలేనుగా. కాబట్టి అది నాకు చక్కటి తపస్సు అవుద్ది, చక్కటి సాధన అవుతుంది. మీ వల్ల నాకు మేలే జరుగుతుంది. అందుకని మీరు కామెంట్లు పెడితే మీకు తెలుస్తుంది అన్న విషయం నాకు తెలిస్తే ఇంకా ఆనందంగా చెబుతాను. మీకు ఏదైనా సందేహాలు ఉండి అది కూడా మీరు సాధన చేసుకొని ముందుకు వెళ్ళదలుచుకుంటే సందేహాలు ఉన్న వాళ్ళు అడగండి. తప్పకుండా నాకు తెలిస్తే చెప్పే ప్రయత్నం చేస్తాను. మళ్ళీ చెబుతున్నా, ఎంత చెప్పినా ఎన్ని చెప్పినా నేను అతి సామాన్యుడను. ఎందుకంటే నాకు అసలు ఆత్మానుభవం కలగలేదు. నేను ప్రయత్నించుకుంటున్నాను. ఆ ప్రయత్నంలో నేనేం ప్రయత్నాలు చేశానో వాటిని మీతో పంచుకుంటున్నాను, నా అనుభవాలను మీతో పంచుకుంటున్నాను. ఒకవేళ అందులో తప్పులు ఉండొచ్చు, రైట్లు ఉండొచ్చు. రైట్ ఉంటేనే తీసుకోండి, తప్పులు ఉంటే వదిలేసేయండి. అందుకని మీరు 1-2 సార్లు పరిశీలించి, పరీక్షించి, జాగ్రత్తగా విని అందులో ఉన్న మంచిని మాత్రమే తీసుకోండి. మంచి ఉందని మీకు అనిపిస్తే, చెడు అనిపిస్తే వదిలేసేయండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.